గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. సో లాస్ట్ వీక్ మనం 6th స్టాంజా కంప్లీట్ చేసాం. ఇవాళ 7th స్టాంజా, లాస్ట్ స్టాంజా ఆఫ్ కాస్మోజెనసిస్ స్టార్ట్ చేద్దాం. దెన్ దీని తర్వాత ఏంటంటే మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఆర్కిటైప్స్ అని ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మనకి ఫస్ట్ బుక్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత సైన్స్ డిపిక్షన్స్ అని ఉంది, కానీ విచ్ మనం ఫ్రమ్ ద బిగినింగ్ మనం సైన్స్ తోటే స్టడీ చేస్తూ వచ్చాం. కాబట్టి ఇదివరకు అప్పుడు సైన్స్ సీక్రెట్ డాక్టరీని ఎట్లా ఆపింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు బ్లాడ్స్కీ గారు అని చెప్తారు. బట్ ఇవాళ సీక్రెట్ డాక్టరీని కరెక్ట్ అనడానికి ఐన్స్టీన్ దగ్గర నుంచి ఆల్ క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ ప్రూఫ్. చాలా మంది క్వాంటమ్ ఫిజిక్స్, రూదర్ఫర్డ్, ఐన్స్టైన్, నీల్స్ బోర్, మ్యాక్స్ ప్లాంక్, వీళ్ళందరూ సీక్రెట్ డాక్టర్ లో ఉన్నవన్నీ కరెక్ట్ అని చెప్పారు. ఐన్స్టైన్ ఏంటంటే సీక్రెట్ డాక్టర్ ఇట్స్ బుక్ ఆన్ హిస్ టేబుల్, రెగ్యులర్ గా చదువుతుండేవాడు ఐన్స్టైన్. దాని నుంచి ఈ గాట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ బుక్. లాట్ ఆఫ్ అప్లికేషన్స్ వర్ డన్ బై ఐన్స్టైన్ యూజింగ్ సీక్రెట్ డాక్టరీన్. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చే టైంకి ఏంటంటే సీక్రెట్ డాక్టరీన్ లో ఉన్నవన్నీ ఒక రకంగా రైటే అని చెప్పడం జరిగింది సైన్స్. అదర్ న్యూటోనియన్ ఫిజిక్స్, క్లాసికల్ ఫిజిక్స్ కొన్ని అడ్డాలు వేస్తాయి, కానీ క్వాంటమ్ ఫిజిక్స్ లెవెల్లోకి వచ్చేసరికి సీక్రెట్ డాక్టరీన్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ సైన్స్ అని చెప్తారు వాళ్ళు. సో ఇవాళ మనం ఏంటంటే 7th స్టాంజా స్టార్ట్ చేద్దాం. సో సైన్స్ డిపిక్షన్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం, ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాం. సైంటిఫిక్ గాను స్టడీ చేస్తున్నాం, ఫిలాసాఫికల్ గాను చూస్తున్నాం, రిలీజియస్ గాను చూస్తున్నాం. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ విచ్ వి మేడ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ యూజింగ్ ఆల్ ద 3 సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలీజియన్, ఫిలాసఫీ 3 చూసాం. సో ఏంటంటే ఆర్కిటైప్స్ తోటి కవర్ చేస్తే మనకి ఫస్ట్ బుక్ కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం ఫస్ట్ బుక్ ఆల్ ద 7 స్టాంజాస్ అలాంగ్ విత్ ఆర్కిటైప్స్ ఎట్లా వాడచ్చు, ఒక స్మాల్ బర్డ్స్ ఐ వ్యూ తీసుకుంటే నీ రెగ్యులర్ ప్రాక్టీస్ లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ యూ టు డూ ఇట్ అండ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మొత్తం వాడలేకపోవచ్చు, కానీ ఎస్ యాజ్ యూ ఇంప్లిమెంట్ పార్ట్ బై పార్ట్, యాక్సెస్ పార్ట్ కూడా ఆటోమేటిక్ గా నీకు వచ్చి నీకు కలుస్తూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ యూ టేక్ వన్ స్టెప్, ఓకే సీక్రెట్ డాక్టర్ ఉన్న సీక్రెట్స్ ఆటోమేటిక్ గా నీకు రివీల్ అవుతుంటాయి, నీకే అర్థం అవుతుంది. యువర్ మైండ్, యువర్ స్పిరిట్, యువర్ బాడీ గెట్స్ ఓపెన్ టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద నేచర్. ఈ యూనివర్స్ నుంచి నేచర్ తీసుకోవడానికి వీలుగా నీ బాడీ ఈజ్ నథింగ్ బట్ మైక్రోకాస్మిక్ యూనివర్స్. సో ఈ యూనివర్స్, ఈ మైక్రోకాస్మిక్ యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలెడుతుంది వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ దీస్ యూనిట్స్. సో ఇవాళ సెవెంత్ ఈజ్ చాలా సింపుల్ స్టాంజా. అది అన్ని మనకి తెలిసినవే ఉంటాయి, బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ డేట్ ఈ 7th స్టాంజా ఉన్న ప్రతిదీ మనం స్టడీ చేసినది. బట్ హౌఎవర్ ఈ 7th స్టాంజా డీల్స్ విత్ ద కమింగ్ ఆఫ్ మ్యాన్, డిసెంట్ ఆఫ్ మ్యాన్. ఈ యూనివర్స్ మొత్తం క్రియేట్ అయిన తర్వాత మ్యాన్ గేమ్ లోకి ఎంటర్ అవుతాడు. మ్యాన్ ఎంటర్ అయి ఆయన పని ఆయన చేయడం మొదలెడతాడు. ఆ మ్యాన్స్ అతని పని అతను చేస్తున్నప్పుడు అతనితో పాటు యూనివర్స్ కూడా మళ్ళీ ఇవాల్వ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ఆల్ దట్. మ్యాన్ ఎట్లా వచ్చాడు, ఈ మ్యాన్స్ వర్క్స్ తోటి యూనివర్స్ ఎలా లింక్ అయి ఉంటుంది, ఎలా ఇవాల్వ్ అవుతుంది అని చెప్తుంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ మనం అవే చూస్తున్నాం. బట్ ఇదేంటంటే ఇట్స్ ఎ సింపుల్ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ మ్యాన్ అనమాట 7th స్టాంజా. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఆంథ్రోపోజెనసిస్ మొదలవుతుంది. సో ఇట్స్ ఎ స్లైట్ బేస్ ఆఫ్ ఆంథ్రోపోజెనసిస్ and the end of cosmogenesis. So 7th stanza ఏంటంటే behold the beginning of sentient formless life. Sentient అంటే something which can perceive, సెన్స్ చేయగలవు కానీ ఫార్మ్ లేదు, సెన్స్ చేయగలదు కానీ ఫార్మ్ లేదు. దట్ ఈస్ కాల్డ్ sentient. First the divine vehicle, the one from the mother spirit Atman, then the spiritual Atma Buddhi, the spirit soul, again the 3 from the 1, the 4 from the 1, and the 5 from which the 3, the 5 and the 7. These are the threefold, the fourfold downward, the mind-born sons of the first Lord, Avalokateshwara. Avalokateshwara ante causeless cause, ante Adi level chapter. The shining 7, the builders. It is they who are thou, me, him. Thou ante you anamata. It is they who are you, me, him. Oh, Lanu. Lanu ante disciple. They who watch over thee and they and thy mother, Bhumi, the earth. It is they who are thou. It is they who are you, me, him. Oh, disciple. They who watch over you, who watch over thee ante us. Thy mother, your mother, Bhumi ante earth ni. ఇక్కడ దీని మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే మొత్తం 7 స్టేజెస్ చెప్తారు. 7 స్టేజెస్ లో అప్పర్ ట్రయాడ్, లోవర్ క్వార్టినరీ అంటారు. అప్పర్ ట్రయాడ్, లోవర్ క్వార్టినరీ. ఆ అప్పర్ ట్రయాడ్ లో మైండ్, బాడీ, స్పిరిట్ వస్తుంది. మైండ్ ఇది ఆత్మ, బుద్ధి, మనసు వస్తాయి అప్పర్ ట్రయాడ్ లో.
ద ఫస్ట్ డివైన్ వెహికల్ ఈజ్ ద ఆత్మ, అంటే ఆత్మిక్ లెవెల్. దెన్ స్పిరిచువల్, ఆత్మ బుద్ధితో కలుస్తుంది. దీనికి ద థర్డ్ ఫామ్ మనసు వచ్చి యాడ్ అవుతుంది. అప్పర్ మైండ్, హయ్యర్ మైండ్ అంటాం, అప్పర్ మనస్ యాడ్ అవుతుంది. కింద 4 ఏముంటున్నాయి, లోవర్ మైండ్, యాస్ట్రల్, ఎథరిక్, ఫిజికల్ కింద లోవర్ ఫామ్ లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిపితే దట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ లో అన్ని 7 స్టేజెస్ ఉంటాయి. ఆత్మిక్ నుంచి నీకు టు ద లోవర్ ద బాడీ. ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆ 7 సన్స్ ఆఫ్, ఫస్ట్ వచ్చే 7 డివైన్ సన్స్ వస్తారు కదా, దే ఆర్ ద వన్ హూస్ డిజైన్ దిస్. మొత్తం ఈ బిల్డర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ దే ఆర్ ద వన్స్ హూ డిజైన్ ఇట్. ఈ సెవెన్ మందే నువ్వు అంటారు. యు ఆర్ నథింగ్ బట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ దీస్ 7. నువ్వైనా నేనైనా ఎవరినైనా యు ఆర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ఆల్ దీస్ 7s. సో ఈ 7 లెవెల్స్ ఎట్లా చెప్తా అంటే, ఫస్ట్ లెవెల్ ని ఫైర్ అంటారు, డివైన్ ఫ్లేమ్స్ అంటాం, విచ్ ఆల్రెడీ హర్డ్, డివైన్ ఫ్లేమ్స్ అంటాం. సెకండ్ ఫైర్ అండ్ ఈథర్ అంటాం, సెలెస్టియల్ బీయింగ్స్ అంటారు, ఫైర్ అండ్ ఈథర్. థర్డ్ పార్ట్ లో మొనాడ్స్ వస్తాయి. ఓకే, బుద్ధిక్ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి మొనాడ్స్ వస్తాయి. మొనాడ్స్ ఆర్ జీవాస్ అంటాం దీన్ని. ఫోర్త్ దానిలోకి అటామిక్ ఫార్మ్స్ అంటారు, స్పిరిచువల్ సోల్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ద స్పిరిచువల్ సోల్స్ ఆర్ అటామిక్ ఫార్మ్స్. అంటే మొనాడ్కి ఒక పర్పస్ అప్లై చేస్తే దాన్ని కాజువల్ బాడీ అని కూడా, కాజువల్ బాడీ అంటారు, ఆర్ స్పిరిచువల్ సోల్స్ అంటాం. ఫిఫ్త్ ఈస్ ద మైక్రోకాస్మిక్ పెంటగన్ విచ్ ఈస్ ద మ్యాన్. ఈ పంచభూతాలు వచ్చి దీనికి యాడ్ అవుతాయి. పంచభూతాలు యాడ్ అయ్యేసరికి నీకు శరీరం, రూపం అనేది వస్తుంది. అప్పటిదాకా ఇట్ ఈస్ అన్ అరూపా స్టేట్. లైట్ బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక ప్రోటోటైప్ ఉంటుంది, ఒక థాట్ ఫామ్ ఉంటుంది, కానీ నీకు ఈ గ్రాస్ బాడీ ఉండదు. ఈ మైక్రోకాస్మిక్ పెంటగన్ విచ్ ఇస్ ద 5th స్టేట్. ఇక్కడికి వచ్చాక ఫుల్లీ ఫార్మ్డ్ మ్యాన్ అనేవాడు వస్తాడు. ద 6th స్టేట్ లో ఏంటంటే ఎథీరియల్ బీయింగ్స్ ఉంటాయి. ఎథీరియల్ బీయింగ్స్ ఏంటంటే 5th and 6th స్టేట్ కలిసే ఉంటాయి, ఎక్కువ కలిసే ఉంటాయి. ఏంటంటే నీ ఈథరిక్ బాడీలో ఎనర్జీ ఫ్లోస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాయి. దే ఆర్ లోవర్ బీయింగ్స్, బట్ ఏంటంటే వాటి పని వాటికి ఉంటుంది. నీ ఎప్పుడైతే నీ మెరిడియన్స్ లో ఎనర్జీ ఫ్లో ఆగిపోయిందో, ఫిజికల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్. ఆస్ట్రల్ లెవెల్ దాకా నీకు అసలు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఈ మెరిడియన్స్ లో ఎనర్జీ బ్లాక్స్ అయ్యాయంటే నీకు తెలియని ప్రాబ్లమ్స్, ఊహించిన అన్ని బాగానే ఉంటాయి, బట్ మేనిఫెస్ట్ సరిగ్గా అవ్వదు. సో ఎథీరియల్ బీయింగ్స్ వాటి గురించి చూస్తుంటాయి. ఓకే, దట్ ఈస్ ద 6th. 7th ఎలిమెంటల్ బీయింగ్స్. ఎలిమెంటల్ బీయింగ్స్ అంటే మనం చూస్తాం కదా, ఎవ్రీ ఎలిమెంట్, ఫైర్, ఎయిర్, వాటర్, ఎవ్రీ ఎలిమెంట్ కి ఒక స్పిరిట్ ఉంటుంది మళ్ళీ. ఓకే, వాటిని గార్డ్ చేస్తుంటాయి, ఈ ఎలిమెంట్స్ ని కాపాడుతుంటాయి. అండ్ దే ఆర్ హైలీ అన్ఇవాల్వ్డ్. నీ ఇవల్యూషన్ తో పాటే వీటి ఇవల్యూషన్ బేస్ అయ్యి ఉంటుంది. సో నువ్వు యాజ్ యువర్ మొనాడ్ ఇవాల్వ్స్, ఆటోమేటికల్లీ ఎలిమెంటల్ బీయింగ్స్ కూడా ఇవాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే మొనాడ్ ఇవాల్వ్ అయి పైకి వెళ్ళడం మొదలవుతుందో, ఎలిమెంటల్ బీయింగ్స్ బికమ్ ద ఎథీరియల్ బీయింగ్స్. ఎథీరియల్ బీయింగ్స్ వచ్చేసి నీ మైక్రోకాస్మిక్ పెంటగాన్ లోకి, మైక్రోకాస్మిక్ పెంటగాన్ ఇంకో హయ్యర్ లెవెల్లోకి, ఒక్కొక్క లెవెల్ మారుతూ పైకి వెళ్తాయి, కింద పైకి వస్తాయి, పై వెళ్ళి హయ్యర్ స్టేజెస్ లో కలుస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ద ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ ద డివైన్ వెహికల్, ఫస్ట్ డివైన్ వెహికల్ అనుపాదకాకి డివైన్ వెహికల్ ఇస్ ద ఆత్మిక్. ఆత్మిక్ కి డివైన్ వెహికల్ ఇస్ ద బుద్ధిక్. బుద్ధిక్ కి డివైన్ వెహికల్ మెంటల్. ఓకే, మెంటల్ కి డివైన్ వెహికల్ యాస్ట్రల్. యాస్ట్రల్ కి డివైన్ వెహికల్ ఫిజికల్. అట్లా వస్తుంది, ఒకదానికి ఒకటి వెహికల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా రాస్తారు వాళ్ళు, రాయడం రాశారు. బట్ హవెవర్ ఇట్ ఇస్ సింపుల్ ఇస్ అప్పర్ ట్రయాడ్, లోవర్ క్వార్టనరీ తీసుకోమని మొత్తం 7 వచ్చేస్తాయి. ఈ 7 కలిపి ఒకటి, దట్ ఈస్ యూ. ఓకే, ఈ 7 ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ 7 బిల్డర్స్ నుంచి వచ్చాయి. మన అనుపాతకాలు వచ్చినప్పుడు ఫస్ట్ 7 సన్స్ అంటుంటారు, 7 సన్స్ ఆఫ్ దేవమాత్రి అంటుంటారు కదా. ఆ 7 సన్సే నువ్వు, ఆ 7 సన్సే ఎవ్రీబడి, అండ్ ఎవ్రీబడి ఇస్ ది 7 సన్స్. ఈ 7 సన్స్ యొక్క రిఫ్లెక్షన్. ఎప్పుడైతే నీ లోగోస్ ఒరిజినల్ అవుతుందో, ఈ దాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది 7 సన్స్ ఈజ్ ద ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇల్యూజన్. బట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం కొంచెం ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వస్తుంది. హైయెస్ట్ లెవెల్లో ఫస్ట్ ఫైర్ యాడ్ చేస్తారు, సెకండ్ ఫైర్ ప్లస్ ఈథర్ యాడ్ చేస్తారు, తర్వాత ఎయిర్ యాడ్ చేస్తారు, తర్వాత వాటర్ యాడ్ చేస్తారు, తర్వాత ఎర్త్ యాడ్ చేస్తారు, తర్వాత ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసరికి నీకు హ్యూమన్ బాడీ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద 7th స్టాంజా ఇస్. ఓకే, నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్. సెకండ్ది, ద వన్ రే మల్టిప్లైస్ ద స్మాలర్ రేస్. Life proceeds from and life survives the last atom of form, sthula sarira, external body. Through the countless rays proceed the life ray, the one like a thread through the beads. The one ray multiplies the smaller rays. The one ray multiplies the smaller rays అంటే ఫస్ట్ రే ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి లోగోస్ తయారైన తర్వాత దాని ఆ లోగోస్ ఎక్స్పాండ్ అయ్యి నీకు అనుపాదగా క్రియేట్ అవుతుంది. ఆ అనుపాదక నుంచి ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ రే అంటాం. దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ రే. అనుపాదక నుంచి ఫస్ట్ రే వచ్చేసి నీకు ఆత్మిక అనేది తయారవుతుంది.
దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ రే. ఓకే, ఈ ఫస్ట్ రే నుంచి అక్కడ మళ్ళీ లిపికాస్ తయారవుతారు, వాళ్ళ నుంచి దాని కింద వాళ్ళు వస్తారు, వాళ్ళ నుంచి వాళ్ళ కింద వాళ్ళు వస్తారు. ఎవ్రీ ప్లేన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పిరిట్. ప్రతి ప్లేన్ కి ఒక స్పిరిట్ ఉంటుంది, ఇన్ఛార్జ్ స్పిరిట్ ఉంటుంది, మళ్ళీ దాని కింద పనిచేసే స్పిరిట్స్ కొన్ని ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మనం ఇదిగా చూసాం ఆల్రెడీ. అలా కౌంట్లెస్ రేస్ వస్తాయి. బై ద టైమ్ యూ రీచ్ ద ఫిజికల్ లెవెల్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రేస్. ఓకే, ఈచ్ టైప్ ఆఫ్ సెల్ కి ఒక స్పిరిట్ ఉంటుంది, సెల్ కో స్పిరిట్ ఉంటుంది, టిష్యూ కో స్పిరిట్ ఉంటుంది, ఆర్గన్ కో స్పిరిట్ ఉంటుంది, అట్లానే ప్లానెట్ కో స్పిరిట్ ఉంటుంది, స్టార్స్ కో స్పిరిట్ ఉంటుంది, సోలార్ సిస్టమ్ కో స్పిరిట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్. ఈ లైఫ్ రే ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లోగాస్ అండ్ ఎండ్స్ అట్ ద లాస్ట్ ఆటమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ తయారైన లాస్ట్ ఆటమ్ వరకు ఈ స్పిరిట్ కంటిన్యూ అవుతుంది త్రూ ద ఫోహటిక్ ఫోర్స్. ఫోహటిక్ ఫోర్స్ రూపంలో పైన ఎప్పుడైతే లాగోస్ నుంచి తయారయ్యి ఆ లైట్ ఎమనేట్ అయ్యి ప్రతి ప్లేన్ లోంచి వెళ్ళి, ప్రతి ఎలిమెంటల్ లోంచి వెళ్ళి, ప్రతి స్పిరిట్ లోంచి వెళ్ళి ఫైనల్లీ నీ హ్యూమన్ బాడీలోకి వచ్చి మైక్రోకాజం లోకి వచ్చి, ఆ తర్వాత మళ్ళీ మైక్రోకాజం లో ఉన్న ఎలిమెంటల్స్ లోకి వెళ్ళి వాటిల్లో ఉన్న ఆటమ్స్ లో ప్రతి ఆటమ్ కి దిస్ రీచెస్ జస్ట్ లైక్ ఒక దారానికి పోసకొచ్చినట్టు ఎట్లాగా ఎక్కిస్తారో ప్రతి దాని నుంచి ప్రతి ఆటమ్ నుంచి దిస్ లైఫ్ వెళ్తుంది. అంటే ఏమవుతుందంటే ద ultimate information in the anupadaka is transferred to each and every atom in the physical స్థూల శరీరాలో ప్రతి దానికి పంపిస్తారు ఇది. ఓకే, దీన్ని అనుపాదకాలో ఉన్నప్పుడేమో దాన్ని విజ్డమ్ అంటాం, కిందకు వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అంటాం, లెవెల్ బై లెవెల్ మారుతూ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అంటాం. ఇది ఫిజికల్ లెవెల్ వచ్చేసరికి దీనికి పిత్రీస్ అంటాం. మన యాన్సెస్ట్రల్ జీన్స్ కానీ యాన్సెస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కానీ నీ ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అది గుడ్ ఇన్ఫర్మేషనా బ్యాడ్ ఇన్ఫర్మేషనా దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ లైఫ్ ఆఫ్ పిత్రీస్ అంటారు దీన్ని. ఆ పిత్రీస్ యొక్క లైఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్. ఆ పిత్రీస్ ఎక్కడి నుంచి వస్తుంది, పితృలోకాల నుంచి వస్తుంది, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా హయ్యర్ ప్లేన్స్ ఆత్మిక్ లెవెల్ అనుపాదక లెవెల్ నుంచి వాళ్ళకి వస్తుంది, వాళ్ళ నుంచి త్రూ ద జెనెటిక్ లైన్ మనకు వస్తుంది. దట్స్ హౌ ఇట్ కమ్స్ ఇన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ ప్లేన్ becomes a vehicle for its preceding plane. Each plane becomes a vehicle for its preceding plane. And వీటికి సెపరేట్ పేర్లు ఉంటాయి. స్పిరిచువల్ నేచర్ ఆఫ్ ధ్యానిస్ కి, ద మోరల్ సైకిక్ స్పిరిచువల్ నేచర్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్ కి సెపరేట్ పేర్లు ఉంటాయి, విచ్ ఆర్ గివెన్ ఇన్ ఆంథ్రోపోజెనిసిస్ తో చెప్తారు. ఒక్కొక్క ఈ పిత్రీస్ నుంచి కిందకి ఎనర్జీ డిసెండ్ అయినప్పుడు ఒక్కొక్క లెవెల్లో దానికి ఒక పేరు వస్తుంది, విచ్ ఇస్ గివెన్ మోస్ట్లీ ఇన్ ఆంథ్రోపోజెనిసిస్. మనం దాన్ని అక్కడ డిస్కస్ చేస్తాం. అది బై ద టైమ్ ఇట్ రీచెస్ ద ఎర్త్ మనం మ్యాన్ అంటున్నాం, బట్ ఈచ్ పర్సన్ హ్యాస్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ హ్యాస్ అ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, ఈ పర్పస్ ఎగ్జిక్యూట్ చేయడానికి నీ యాన్సెస్టర్స్ ట్రై చేశారు, అదే లైన్ లో నువ్వు ట్రై చేస్తున్నావు. వాళ్ళు ఎక్కడ ఆపారో నువ్వు అక్కడ మొదలెట్టాలి, నువ్వు ఎక్కడ ఆపుతావు నీ తర్వాత వాళ్ళు నీ ప్రెడిసెస్ అక్కడ మొదలెట్టాలి, వాళ్ళ తర్వాత వాళ్ళు అక్కడ మొదలెట్టాలి. సో ఎక్కడైతే ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఆగుతుందో అక్కడి నుంచి ద నెక్స్ట్ జనరేషన్ మొదలెడుతుంది. సో యూ బికమ్ ఏ వెహికల్, జెనెటిక్ వెహికల్ ఫర్ యువర్ యాన్సెస్టర్స్ అండ్ ద యూనివర్సల్ ప్లానార్ వెహికల్ ఫర్ ద హయ్యర్ ప్లేన్స్. అట్ ఎ టైం నువ్వు రెండు చేస్తావు. ఓకే, స్పిరిచువల్ వెహికల్ కింద మారుతావు, ఒక ఫిజికల్ వెహికల్ కింద మారుతావు. So the one ray multiplies the smaller rays. Life precedes from and life survives the last atom of the solar శరీర. మొత్తం దాని అర్థం అది. లోగోస్ నుంచి మొదలైన లైట్ లాస్ట్ ఆటమ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ వరకు వస్తుంది. ఇంకా తంత్రంలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇది తళాల్లో కూడా వెళ్తుంది, ఇదే లైఫ్ తళాల వరకు కూడా వెళ్తుంది. బట్ తళాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ద లైట్ ఎమిటెడ్ బై ద ఫోటాన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద మ్యాటర్. సో అక్కడ ఏంటంటే జ్ఞానం వెంటనే రాదు, దానికి రివర్స్ లో అబ్జర్వ్ చేయడం రావాలి. సో దానికి ఆ తంత్రం ఇచ్చి చెప్తుంది దాన్ని అక్కడ ఎట్లా అబ్జర్వ్ చేయాలి. బట్ ఈ 7 ప్లేన్స్ లో ఏంటంటే మన థియాసఫీ చెప్పినట్టు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటికల్లీ ఆ విజ్డమ్ నీకు గెయిన్ అవుతుంది అని చెప్తారు. సో వాట్ యు ఆర్ హ్యాండ్లింగ్ హియర్ ఇస్ ఒరిజినల్ విచ్ ఇస్ ద లోగాస్, షాడో విచ్ ఆర్ ద లోవర్ ప్లేన్స్. సో యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ ద ఒరిజినల్, ఫ్రమ్ ద షాడో ఒరిజినల్. అక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే నీకు తెలియని విషయాలు చాలా వస్తాయి. సో ఎవ్రీ టైమ్ you hit something you don't know, నీకు తెలియంది టచ్ చేసినప్పుడల్లా ఓకే యు ఆర్ క్లోజర్, వన్ స్టెప్ క్లోజర్ టు రియాలిటీ అని బ్లావిట్స్కీ చెప్తుంది. ఎవ్రీ టైమ్ యూ టచ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో, యు ఆర్ వన్ స్టెప్ క్లోజర్ టు రియాలిటీ. బట్ ఎవ్రీ టైమ్ యూ టచ్ సంథింగ్ యూ ఆల్రెడీ నో, యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద రియాలిటీ, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఇల్యూజన్ అంటుంది. నాకు తెలిసిన పనే చేస్తాను, తెలియని పని చేయను అంటే స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళలేవు. నీకు తెలియంది తెలుసుకోవడంలోనే సీక్రెట్ డాక్టర్ ఉంది. దట్స్ వాట్ షీ సేస్. సో ఆ హైయెస్ట్ రే, ఆ లోగోస్ నుంచి వచ్చే రే ఎలా వెనక్కి వెళ్తుంది పట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాలి. దాన్ని మనం శృత లాస్ట్ దానిలో కూడా చూస్తాం. స్ట్రీమ్ ఎంటరర్ అంటారు, స్ట్రీమ్ ఎంటరర్, శ్రోత పన్న అంటాం. స్ట్రీమ్ ఎంటరర్ అంటే ఫస్ట్ ఫోర్స్ పట్టుకుని ఆ స్పిరిచువల్ ఫ్లోలోకి ఎంటర్ కావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ.
అండ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు ఏంటంటే ఆ స్ట్రీమ్ నుంచి పక్కకి రాకుండా చూసుకోవాలి. దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ థింగ్స్. నేను ఆ స్ట్రీమ్ నుంచి నెట్టేసే చాలా ఫోర్సెస్ ఉంటాయి, కౌంటర్ ఫోర్సెస్ చాలా ఉంటాయి, విత్హోల్డ్స్ వల్ల పడిపోతావు, ఎంటిటీస్ వల్ల పడిపోతావు, చాలా ఫోర్సెస్ ఉంటాయి నేను పక్కకి నెట్టేసేవి. బట్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఆ స్ట్రీమ్ ని వదలొద్దు అని చెప్తారు. ఆ స్ట్రీమ్ ని వదలకుండా నువ్వు వన్స్ యూ కంప్లీట్ ఆల్ ద ప్లేన్స్, గెయిన్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద లెవెల్స్. ఓకే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నీకు గ్లోబ్స్ థియరీ చెప్తుంది. గ్లోబ్స్ పైనుంచి కిందకు వస్తాం, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తావు. సో పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఆ గ్లోబ్స్ మీద ఇన్ఫర్మేషన్ వాడుకుంటావు. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏం తెలుసుకున్నావు, తెలియని విషయాలు కొత్తగా ఏం తెలుసుకున్నావు, నీ కాన్షియస్నెస్ స్ప్రెడ్ అవుతుంది, నీ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వాట్ యు లెర్న్. సో పైనుంచి కిందకి దిగి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు వాట్ హ్యావ్ యూ లెర్న్. ఆ స్ట్రీమ్ ని పట్టుకున్నంతసేపే నీకు లెర్నింగ్ ఉంటుంది. ఆ స్ట్రీమ్ ని ఎప్పుడైతే వదిలేసావో నీ లెర్నింగ్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఋషి రోజుకి 8 గంటలు తపస్సు చేస్తాడు. ఆ 8 గంటలు పెద్ద విషయం కాదు అక్కడ. ఆ తర్వాత 16 గంటలు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వాడాడు, అది వాడకపోతే ఆ 8 గంటలు ఉపయోగం లేదు ఆయనకి. సో నువ్వు కూడా ఏదన్నా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసావు, ఓ 2 గంటలు చేసావు, మిగతా 22 గంటలు దాన్ని ఎట్లా ఉపయోగించావు. ఆ ఉపయోగించకపోతే నువ్వు ఆ స్ట్రీమ్ లో లేనట్టే. వన్స్ యు ఆర్ నాట్ ఇన్ ద స్ట్రీమ్, యు ఆర్ నాట్ యూజింగ్ ద రేస్ ఆఫ్ లోగాస్, యు ఆర్ నాట్ యూజింగ్ ద రేస్ ఆఫ్ ద హయ్యర్ ప్లేన్స్. సో ఆ విజడమ్ ని నువ్వు స్ప్రెడ్ చేయట్లేదు, ఆ విజడమ్ ని నువ్వు అప్లై చేయట్లేదు. దట్స్ వాట్ ఇట్ సేస్. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నువ్వు ఉపయోగించలేదు అనుకో, ఏమవుతుందంటే అది లోవర్ మైండ్ లో స్టోర్ అవుతుంది. లోవర్ మైండ్ లో స్టోర్ అయినంత కర్మ కింద నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, ఓకే, ఇదంతా హయ్యర్ మైండ్ లోకి వెళ్తుంది. ద మూమెంట్ ఇట్ ఎంటర్స్ ద హయ్యర్ మైండ్, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ బై ద బుద్ధి అండ్ ఆత్మ. ఎప్పుడైతే లోవర్ మైండ్ లోంచి ఇన్ఫర్మేషన్ హయ్యర్ మైండ్ లోకి వెళ్ళిందో, ఆత్మ బుద్ధి మనసు, ఆ ఆత్మ బుద్ధికి అటాచ్ అయిన మనసు హయ్యర్ మైండ్. ఓకే, యాస్ట్రల్, మెంటల్, ఎథరిక్, ఫిజికల్ కి అటాచ్ అయింది లోవర్ మైండ్, యానిమల్ మైండ్. ఈ యానిమల్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ హయ్యర్ మైండ్స్ లోకి వెళ్ళాలి. వెళ్తే ఆటోమేటిక్ గా ఆత్మ బుద్ధి దాన్ని అబ్జార్బ్ చేసుకుని సర్వైవల్ ఫ్యాక్టర్స్ నిలబెట్టి నాన్ సర్వైవల్ ఫ్యాక్టర్స్ ని డిలీట్ చేస్తాయి. సో దట్ ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లం కూడా ఇట్ బికమ్స్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడి. ఒక ప్రాబ్లం, ఈ న్యూషన్ నాకు లోవర్ మైండ్ లోంచి చూసినందుకు అది ప్రాబ్లం అనిపించినా కూడా ఇన్ ద లాంగ్ రన్ దట్ బికమ్స్ అ సొల్యూషన్, దట్ బికమ్స్ ఎ పాత్వే ఫర్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ యూ. నువ్వు కనుక్కున్నావు అంటే నీ ఒక్కడికే కాదు, అది నీలా ఆలోచించి చాలా మందికి అది ఉపయోగపడుతుంది. దాన్నే కాంట్రిబ్యూషన్ అంటాం. ఎప్పుడైతే నువ్వు 10 మందికి ఉపయోగిస్తావో వాళ్ళు మళ్ళీ దీని మీద వర్క్ చేయక్కర్లేదు, దే కెన్ వర్క్ ఆన్ సమ్ అదర్ థింగ్ అండ్ ఆ విజ్డమ్ నువ్వు తీసుకోవచ్చు. దట్స్ హౌ. అందుకే ఇన్ని మొనాడ్స్ ని క్రియేట్ చేసింది. అన్ని మొనాడ్స్ ఒకే పని చేయడం కోసం క్రియేట్ చేయలేదు. ఈచ్ మొనాడ్ ఈస్ యూనిక్ అండ్ ఈచ్ మొనాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పర్పస్. నువ్వు ఒక పర్పస్ సాధించాలంటే పక్కవాడు దాని మీద వర్క్ చేయక్కర్లేదు, నీ పర్పస్ ను వాడు వాడుకోవచ్చు. అలానే పక్కవాడు వాడు పర్పస్ సాధించాడంటే అదే పని నువ్వు చేయక్కర్లేదు, అది నువ్వు వాడుకోవచ్చు. వన్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్, దట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అప్లై చేయాలి అనే విషయం నీకు అర్థమైతే నువ్వు సెపరేట్ గా దానికోసం టైం స్పెండ్ చేసి నేర్చుకోక్కర్లేదు. జస్ట్ మినిమం స్ట్రీమ్ లో ఉంటే చాలు. దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ అబ్జార్బ్ అండ్ యుల్ స్టార్ట్ అప్లయింగ్ ఇట్. ఇదే మనం ఫస్ట్ స్టాంజాలో చూసాం. ఓకే, ఇట్ ఈస్ దే హూ ఆర్ యూ, దే హూ ఆర్ మీ, దట్ ఈస్ దే హూ ఆర్ ఎవ్రీ వన్ ఎల్స్. ఆ ఏడుగురే నేను, ఆ ఏడుగురే నువ్వు, ఆ ఏడుగురే ఎవ్రీబడి. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ స్టాంజా సేస్. సో ఇక్కడ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ విచ్ ఇట్ కెన్ బి షేర్డ్ విత్ అదర్స్ అండ్ వాళ్ళు చాలా టైం సేవ్ అవుతుంది, వాళ్ళు కనుక్కున్నది నీ దగ్గర చాలా టైం సేవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద సెకండ్. ఇది థర్డ్ది, వెన్ ద వన్ బికమ్స్ టూ, ద త్రీఫోల్డ్ అపియర్స్. The three are linked into one, and it is our thread, O Lanu, the heart of man plant called Saptaparna. When the one becomes two, the threefold appears. The three are linked into one, and it is our thread, O Lanu, the heart of the man plant called Saptaparna. వెన్ వన్ బికమ్స్ టూ అంటే అనుపాదక ఆత్మిక అయింది. ఓకే, ఆత్మిక నుంచి బుద్ధికి వచ్చింది, బుద్ధికి నుంచి మెంటల్ వచ్చింది. ఓకే, వన్ బికమ్స్ టూ. ఫస్ట్ అనుపాదకాల అని ఉంది, టూ బికెమ్ టూ, ఆత్మిక అండ్ అనుపాదక. తర్వాత ఏమైంది, అనుపాదక నుంచి బుద్ధికి వచ్చింది, ఇట్ బికెమ్ 3. యూనివర్సల్ లెవెల్లో తీసుకున్నప్పుడు అనుపాదక ఇస్ ద హైయెస్ట్, ఆత్మిక్, బుద్ధిక్, మనసు వాటి లోవర్. వెన్ యూ టేక్ ఫ్రమ్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్, ఆంథ్రోపోజెనెటిక్ గా తీసుకున్నప్పుడు హైయెస్ట్. ఓకే, దాని కింద బుద్ధిక్, మెంటల్, ఓకే, తర్వాత ఆస్ట్రల్, ఈ సరికలా వస్తూ ఉంటాయి. సో హైయెస్ట్ యూనివర్సల్ లో హైయెస్ట్ అనుపాదక, హ్యూమన్స్ లో హైయెస్ట్ ఆత్మిక్. సో ఆత్మిక్ బుద్ధిక్ గా మారింది, ఈ బుద్ధిక్ నుంచి హయ్యర్ మెంటల్ ని తీసుకుంది. సో దిస్ బికమ్స్ ఎ మొనాడ్. ఇది మొనాడ్ కింద మారుతుంది. ఈ మొనాడ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్
ఇక్కడ బుద్ధి ఫస్ట్ ఇక్కడ మనకి 3 లోగోస్లు ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ అని 3 లోగోస్లు ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ టోటలీ అన్మానిఫెస్టెడ్, ఇది మేనిఫెస్ట్ అవ్వదు. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ సెమీ మేనిఫెస్టెడ్. ఓకే, ఇక్కడ సెమీ మేనిఫెస్టెడ్ అంటే ఫార్మ్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, థాట్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉండదు. ఓకే, థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్, స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ టోటలీ స్ట్రక్చర్, థర్డ్ దానిలో స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ దీనికి వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ లో ఫస్ట్ అన్మానిఫెస్టెడ్ లాగోస్ నుంచి నీకు ఈ థ్రెడ్ అనేది తయారవుతుంది. అన్మానిఫెస్టెడ్ లాగోస్ నుంచి తయారయ్యి సెమీ మేనిఫెస్టెడ్ కి, మేనిఫెస్టెడ్ కి, టిల్ ద ఫైనల్ మేనిఫెస్టేషన్ అకర్స్. ఇక్కడ దాకా వస్తుంది, మొత్తం మూడిటి మొత్తాన్ని కలుపుతుంది. ఈ లా దీన్నే మనం 4 హార్ట్ ఫోర్స్ అంటాం. ఈ 4 హార్ట్ ఫోర్స్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లాగోస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆత్మిక్ లెవెల్ నుంచి మూవ్ అయ్యి, బుద్ధిక్ లెవెల్ నుంచి మూవ్ అయ్యి, మెంటల్ అన్ని లెవెల్స్ నుంచి మూవ్ అయ్యి నీ ఫిజికల్ ప్లేన్కి వచ్చి లింక్ అవుతుంది. సో ఈ లాగోస్ నువ్వు పట్టుకుని ఉన్నంతసేపు, ఆ లాగోస్ అంటున్నాను, దిస్ 4 హార్ట్ ఫోర్స్ ని పట్టుకుని ఉన్నంతసేపు యు ఆర్ ఇన్ ద స్ట్రీమ్. ఓకే, నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీకు అన్మానిఫెస్టెడ్ లాగోస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్ నుంచి ఏమొస్తుంది అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు మేనిఫెస్ట్, నువ్వు ఎలాంటి ఆలోచనని మేనిఫెస్ట్ చేయాలి, దానికి కావాల్సిన శక్తి వస్తుంది. థర్డ్ లాగోస్, మేనిఫెస్టెడ్ లాగోస్ నుంచి ఎలాంటి చేంజెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిటేషన్ చేస్తుంటాను, నువ్వు దేనికోసం చేస్తున్నావు మెడిటేషన్? ఫస్ట్ క్వశ్చన్, నేను సిచ్యుయేషన్ ని మార్చడం కోసం చేస్తున్నానా? మేనిఫెస్టెడ్ లాగోస్ ని పట్టుకోవాలి మెడిటేషన్. యూ షుడ్ నో హౌ టు క్యాచ్ ద మేనిఫెస్టెడ్ లాగోస్. అదే నేనేదో మేనిఫెస్ట్ చేయడం కోసం చేస్తున్నా, సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్ ని పట్టుకోవాలి. ఒక ఆలోచనని మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్ ని పట్టుకోవాలి. అదే దేన్నైనా అరేజ్ చేయడానికి ట్రై చేస్తుంటే, ఇదే మెడిటేషన్ నేను అరేజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ గిల్ట్, ఫియర్, సారో ఇట్లాంటివి అరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నానా, అన్మానిఫెస్టెడ్ లాగోస్ ని పట్టుకోవాలి. యూ షుడ్ నో విచ్ లాగోస్ టు క్యాచ్. మెడిటేట్ చేయడం జస్ట్ కళ్ళు మూసుకోవడం కాదు, ఈ 3 లాగోస్ లో ఏదో దాన్ని పట్టుకోవాలి. సో నువ్వు దేనికోసం మెడిటేట్ చేస్తున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెడిటేషన్, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్, దీని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ 3 నుంచి కిందకు వస్తుందో ఈ మొనాడ్ ఫస్ట్ ఇట్ ఫార్మ్స్ ఈ 3 కింగ్డమ్స్ నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే అది మినరల్ కింగ్డమ్ లో దాన్ని 7 స్టేజెస్ దాటుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కింద, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, మౌంటైన్స్ అని మినరల్ కింగ్డమ్ నుంచి మూవ్ అవుతుంది. ఫ్రమ్ ద మినరల్ కింగ్డమ్ అది ప్లాంట్ కింగ్డమ్ లోకి వెళ్తుంది. ఓకే, ఈ రాక్స్ నుంచి ఫస్ట్ లిచెన్స్, మోజెస్ ఇవన్నీ వస్తాయి. ఓకే, యూ ప్లాంక్టాన్ ఇవన్నీ వస్తాయి, చిన్న చిన్న మొక్కలు. తర్వాత మెల్లిగా ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ ట్రీస్ కింద మారుతాయి, పెద్ద పెద్ద ట్రీస్ కింద మారుతాయి. 7 స్టేజెస్ ఆఫ్ ప్లాంట్ అవుతుంది. తర్వాత యానిమల్ కింగ్డమ్ లోకి వస్తుంది. యానిమల్ కింగ్డమ్ లోకి వచ్చేసి ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, ఓకే, ప్రోకారియట్స్, యూకారియట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ గా వెళ్ళి క్రూర మృగాలుగా, ఫైనల్ గా సాధు జంతువులుగా వెళ్ళి ఆ తర్వాత మనిషిగా వస్తుంది. ఫైనల్లీ ఇట్ బికమ్స్ ఎ మ్యాన్. ఇది ఎలా జరుగుతుంది అంటే 7 గ్లోబ్స్ ఉన్నాయి కదా, గ్లోబ్స్ థియరీలోకి రండి ఒక్కసారి. గ్లోబ్స్, ఓకే, ఫస్ట్ గ్లోబ్ మీద నీకు ఫర్ ఎగ్జాంపుల్ 7 రూట్ రేసులు రావాలి. బట్ ఫస్ట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ గ్లోబ్ మీద నీకు అది ఏ మినరల్ కింగ్డమ్ కింద వస్తుంది. ఓకే, తర్వాత మెల్లిగా ఇట్ ఎవాల్వ్స్ as a plant, then as an animal, then as a human being. ఓకే, ఇక్కడ 7 రూట్ రేసులు అయిపోయాక నెక్స్ట్ గ్లోబ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత థర్డ్ గ్లోబ్ మీదకి వస్తుంది. తర్వాత ఫోర్త్ గ్లోబ్, అలా 7 గ్లోబ్స్ ఇస్తే ఇట్ ఇస్ కాల్డ్ 1 రౌండ్. ఇదంతా కలిపి 1 రౌండ్. అట్లాంటివి 7 రౌండ్స్ పూర్తి అవ్వాలి. 7 రౌండ్స్ పూర్తయ్యేంత వరకు ద క్రియేషన్ కీప్స్ గోయింగ్ ఆన్, ఆ న్యాచురల్ క్రియేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అది స్టోన్ కింద కానీ మినరల్ కింద కానీ ఉన్నప్పుడు దాని ఎక్స్పీరియన్స్ తీసుకుని అది ప్లాంట్ కింద మారుతుంది. ప్లాంట్ కింద మారినప్పుడు మళ్ళీ ప్లాంట్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని యానిమల్ కింద మారుతుంది. మళ్ళీ యానిమల్స్ కింద ఉన్న ఇది మినరల్స్, ప్లాంట్, యానిమల్ 3 ఎక్స్పీరియన్స్ తీసుకుని హ్యూమన్ కింద మారుతుంది. ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇట్ బికమ్స్ ఇథీరియల్ బీయింగ్, ఒక స్పిరిచువల్ లైఫ్ లోకి ఎంటర్, అంటే ఒక స్పిరిచువల్ వాట్ వి కాల్ సెలెస్టియల్ బీయింగ్ కింద మారుతుంది. అలా స్లోగా ఇట్ రీచెస్ ద లెవెల్ ఆఫ్ గాడ్. సెలెస్టియల్ బీయింగ్ కింద, నెక్స్ట్ మాస్టర్స్ కింద, స్పిరిచువల్ బీయింగ్స్ కింద, ఫైనల్లీ హైయెస్ట్ లెవెల్ గాడ్ దాకా చేరుతుంది. ఎవ్రీ మొనాడ్ హ్యాస్ టు గో త్రూ దట్ స్టేజ్. సో ఈ 7 స్టేజెస్ అదే ఇలా 7 రౌండ్స్ పూర్తి అయితే కానీ అంత నార్మల్ గా వదిలేస్తే ఇట్ టేక్స్ 7 రౌండ్స్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ టు డూ, ఎలా చేయాలి అనే ఇవి తెలుసుకుంటే, బ్లాడ్స్ కి రూల్స్ ప్రకారం కానీ, మాస్టర్స్ చెప్పిన రూల్స్ ప్రకారం కానీ, స్టాండర్డ్స్ ప్రకారం కానీ వెళ్తే ద టైమ్ కెన్ బి రెడ్యూస్డ్. మొత్తం 7 రౌండ్స్ తిరగక్కర్లేదు, ఎందుకంటే ఒక రూట్ రేస్ పూర్తవడానికి ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అలాంటిది 7 రూట్ రేస్లు పూర్తయ్యి నెక్స్ట్ ప్రతి కింగ్డమ్ మారి అలా 7 రౌండ్స్ పూర్తి చేయాలంటే చాలా మందికి అవ్వదు కూడా. ఈ లోపల ప్రళయం కూడా వచ్చేస్తుంది, అవ్వదు కూడా. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద స్టాంజాస్. ఈ స్టాంజాస్ లో అర్థమైతే నీకు మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ 3 అవుట్ పోరింగ్స్ లో
ఏ లాగాస్ ని ఎప్పుడు పట్టుకోవాలి అనే విషయం నీకు అర్థమైతే, ఏ లాగాస్ ని ఎప్పుడు పట్టుకుని దాంతో ఎలా వర్కౌట్ చేయాలి అనే విషయం నీకు అర్థమైతే, ఒకసారి అది ఆ బొమ్మలోకి రండి, కింద ఎస్, ఎప్పుడు ఏ లాగాస్ ని ఎక్కడ వర్కౌట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిటేషన్ కూర్చున్నాను, చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అంటే కర్మ బయటకు వస్తుంది. ఇమీడియట్లీ హౌ టు యూజ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లాగాస్ అంటే ఏం చేయాలి అంటే, I should stop thinking. Immediately thoughts అన్ని ఆపేయాలి. ఓన్లీ బ్లాంక్నెస్, బికాస్ ఫస్ట్ లాగాస్ కమ్స్ ఫ్రమ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ పక్కన నువ్వు ఏది పెట్టినా ఇట్ బికమ్స్ జీరో. అబ్సల్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ లైట్ అంటాను. ఈ అబ్సల్యూట్ లైట్ పక్కన నేను టార్చ్ లైట్ వేసానంటే టార్చ్ లైట్ బికమ్స్ జీరో. ఎందుకు పనికిరాదు, జీరో అయిపోతుంది. అబ్సల్యూట్ పక్కన నువ్వు ఏది పెట్టినా ఇట్ ఈస్ అరేజ్డ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అబ్సల్యూట్. సో నాకు అక్కర్లేని ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఆ అబ్సల్యూట్ లాగాస్ నేను పట్టుకోగలిగితే ఇట్ గెట్స్ అరేజ్డ్. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్ లో ఐ వాంట్ టు మేనిఫెస్ట్ సంథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యూమానిటీ. ఇప్పుడు ఈ సెకండ్ లాగాస్ ని వాడాలి అంటే నాకు థాట్ ఉండాలి, అంటే బట్ పిక్చర్ ఉండకూడదు. ఆ పిక్చర్ ఎక్కడి నుంచి వస్తుందంటే నా హయ్యర్ లెవెల్ అనుపాదక నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని పిక్చర్ తయారు చేసుకుంటుంది. నేను ఐ షుడ్ నాట్ ఇంటర్వీన్ విత్ ఇట్స్ యూనివర్సల్ ఫోర్సెస్, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. సో నా థాట్ ఒకటి పెట్టి దానికి లైఫ్ ఇవ్వడం, జస్ట్ అలా కూర్చుంటే దానిలోకి బ్రీత్ చేస్తుంటే అందులోకి లైఫ్ వెళ్తుంది. లైఫ్ వెళ్ళి ఎలాంటి జామెట్రీస్ తీసుకోవాలి అవన్నీ బుద్ధికి లెవెల్లో అది ఆలోచిస్తుంది. So if I want to manifest something which for the benefit of humanity, for the benefit of the universe, okay, based on the instructions of the celestial beings, based on the instructions of masters, I want to manifest something. Second logos ni vaadam రావాలి, ఈ సెకండ్ ఆస్పెక్ట్. ఓకే, ఉన్న కండిషన్ ని చేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ రూమ్ బాగాలేదు, చేంజ్ చేయాలి. దాన్ని నేను ఫస్ట్ అండ్ సెకండ్ లాగాస్ ని వాడక్కర్లేదు, థర్డ్ లాగాస్ ని వాడితే చాలు. ఎందుకంటే ఇది ఎలా మారిస్తే నాకు బాగుంటుంది, ఇట్ ఈస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలెక్ట్, బుద్ధికి సంబంధించింది. సో థర్డ్ లాగాస్ ని వాడితే ఆటోమేటికల్లీ ఆ చేంజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. వాట్ ఎవర్ యూనిట్, ఎందుకంటే చేంజ్ ఇస్ ద ప్రైమరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ టైం. సో మనం ఫస్ట్ ప్రిపోజిషన్ లో కూడా చూస్తాం, యూ డోంట్ క్రియేట్ ఎనీథింగ్, యూ డోంట్ డిస్ట్రాయ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ డూ ఇస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఫస్ట్ ప్రిపోజిషన్ లో ఉంటుంది బీనస్ కి సంబంధించిన దానిలో, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిజికల్ యూనివర్స్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. సో జస్ట్ ఆ థర్డ్ లాగాస్ ని వాడడం తెలిస్తే, అంటే ఏం లేదు, అబ్జర్వేషన్ తెలియాలి, కరెంట్ రియాలిటీ, ఇప్పుడు నా చుట్టూలో ఉన్న రియాలిటీ ఎలా ఉంది, నాకు కావాల్సిన రియాలిటీ ఏంటి, ఈ రెండింటి మధ్య నేను మ్యాచ్ క్రియేట్ చేస్తే ఆటోమేటికల్లీ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ మధ్యలో జరుగుతాయి. బికాస్ ద థర్డ్ ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు అర్థమైపోతుంది ఎట్లా మారిస్తే బాగుంటుంది అనేది. బట్ అలా కాకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద వెళ్ళాలంటే అరగంటలో అయ్యే పని నాకు 3 రోజులు పడుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మీద వెళ్ళడము, మైండ్ మీద వెళ్ళడము కాదు. యూ హ్యావ్ టు యూజ్ ద థర్డ్ లాగాస్. జస్ట్ ఆ థర్డ్ లాగాస్ ఎలా ఉంటే నాకు బాగుంటుంది, వాట్ ఈస్ ద థర్డ్ లాగాస్, ఎలాంటి రియాలిటీ కావాలి, ఆ ఫీలింగ్ నేను ముందే క్రియేట్ చేసి ఐ జస్ట్ వెయిట్ ఫర్ ద ఫీలింగ్ టు అబ్జర్వ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ రియాలిటీలోకి ఆ ఫీలింగ్ వెళ్ళి ఆ రావాల్సిన చేంజెస్ ని తీసుకొస్తుంది. సో ఈ 3 లాగాస్ని ఎట్లా వాడుకోవాలో తెలియాలి. అంటే 7th స్టాన్జా మొత్తం ఈ 3 లాగాస్ని ఎట్లా వాడుకుంటామని చెప్తుంది. ఇలా వాడుకోమని చెప్పదు, అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. బట్ ఆ 3 లాగాస్ని ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా వాడుకోవాలి అనేది చెప్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ టెల్స్. ఇక్కడ సప్తపర్ణ అంటారు. ఏమిటి అంటే డిఫరెంట్ కింగ్డమ్స్ నుంచి మార్పులు వస్తాయి. మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ లో 7 స్టేజెస్ చూస్తుంది. ఓకే, ఆటమ్, మాలిక్యూల్, డిఫరెంట్ కాంపౌండ్, ఎలిమెంట్, మెటల్స్, మౌంటైన్స్, ఇది చూస్తుంది. అక్కడి నుంచి నీకు ప్లాంట్ కింద మారుతుంది. ప్లాంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ లైఫ్ చూస్తుంది. తర్వాత యానిమల్ కింగ్డమ్ లోకి వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ లైఫ్ చూస్తుంది. ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్ కింద మారుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్. ఇక్కడ సప్తపర్ణాన్ని ఎందుకన్నారంటే బుద్ధ పీపుల్ ట్రీ కింద కూర్చొని 7 weeks మెడిటేట్ చేశాడు. 7 weeks he has meditated, అంటే ఫర్ 49 days మెడిటేట్. సో ఈచ్ డే ఒక్కొక్క ఆస్పెక్ట్ క్లియర్ చేసిన మొత్తం 49 ఆస్పెక్ట్స్ క్లియర్ చేశారు కాబట్టి దాన్ని సప్తపర్ణ అన్న మొదలెట్టారు. కొంతమంది ఏంటంటే సప్తపర్ణ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి విచ్ హాస్ 7 leaves. ఆ బుద్ధిస్టులు దాన్ని పూజ చేస్తూ ఉంటారు దాని కింద పెట్టుకుని. సో దానికోసం హిరాణ్య బుద్ధిజంలో దాన్ని కూడా సప్తపర్ణ అని కూడా అన్నారు. కొంతమంది ఆ సప్తపర్ణ బుద్ధుడి యొక్క శిష్యుడు మహాకశ్యపుడు అని ఉన్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 శిష్యస్ ఆఫ్ బుద్ధ. ఈ బుద్ధుడు పోయిన తర్వాత, నిర్యాణం చెందిన తర్వాత ఆయన వర్క్స్ అన్ని 7 days లో ఆర్గనైజ్ చేశాడంటారు. సో దాంతో ఒక సప్తపర్ణ అని వచ్చింది. సో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి దానికి. బట్ ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. నువ్వు ఏ కింగ్డమ్ లోకి వెళ్ళినా 7 stages క్రాస్ చేసి రావాలి. ఆ 7 stages ఎట్లా క్రాస్ చేస్తావు అంటే యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 లాగాస్ ఆ 7 stages ని క్రాస్ చేయాలి. ఎక్కడ డిలీట్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేయాలి, ఎక్కడ మేనిఫెస్ట్ చేయాలి, అది నువ్వు ఆలోచించుకోవడం రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ద థర్డ్ స్టాన్జా. Okay, next is fourth stanza. Fourth one. It is the root that never dies, the 3-tongued flame of the 4 wicks. The wicks are the sparks that draw from the 3-tongued flame
the upper triad, shot out by the seven, their flame, the beams and sparks of one moon reflected in the running waves of all the rivers of the earth. The same, మా బాటి మీనింగ్ దీనికి వస్తుంది, బట్ స్లైట్ చేంజ్ ఏంటి అంటే all the monads are jivas you see. Monads గానీ జీవాస్, నువ్వు చూసే జీవాస్ గానీ monads గానీ, they are the sparks of the main universal spirit. Okay, universal spirit ఏదైతే ఉందో దాని యొక్క స్పార్క్స్ ఇవన్నీ. సో ఏమవుతుంది అంటే ఈ మొనాడ్స్ లో ఉన్న ఆత్మ, బుద్ధి, మనస్సు ఏదైతే ఉందో, ఈ మనసులోకి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ ఆత్మ, బుద్ధి దాన్ని తీసుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకుని automatically they use it for the evolution of human species or every species that is created, animal species కానీ plant, దాని ఎవల్యూషన్ కోసం వాడతాయి అవి. ఈ ఆత్మ, బుద్ధి మనసులోకి ఇన్ఫర్మేషన్ హయ్యర్ మనసులోకి రాగానే వాడతాయి. లోవర్ మనసులో ఉన్నంతసేపు నువ్వు కర్మను అనుభవిస్తుంటావు, బట్ వన్స్ ఇట్ షిఫ్ట్స్ టు ద హయ్యర్ మనస్, ఓకే, ఆటోమేటికల్లీ దాన్ని ఎవల్యూషన్ కోసం వాడతాయి. ద రూట్ నెవర్ డైస్. రూట్ అంటే ద పాస్టులేట్, నీకు ఇచ్చిన పర్పస్. నువ్వు మొనాడ్ అక్కడ, ద రూట్ అనేది ఇక్కడ మొనాడ్, హ్యూమన్స్ కి మొనాడ్. ఓకే, యూనివర్స్ కి వచ్చేసరికి లాగోస్. సో ద రూట్ నెవర్ డైస్. ఎన్ని రీఇన్కార్నేషన్స్ జరిగినా, నో మ్యాటర్ హౌ మెనీ చేంజెస్ దట్ హ్యాస్ హ్యాపెన్, ఎన్ని రీఇన్కార్నేషన్స్ జరిగినా, ఎన్ని పునర్జన్మలు వచ్చినా, ఎన్ని జన్మలు ఎత్తినా, నువ్వు ఎత్తకపోయినా, ఈ మొనాడ్ అనే దానికి ఇట్ డజంట్ హ్యావ్ ఎ డెత్. ఓకే, అది బాడీ ఉన్నా దాని కాంట్రిబ్యూషన్ అది ఇవ్వగలదు, బాడీ లేకపోయినా దాని కాంట్రిబ్యూషన్ అది ఇవ్వగలదు. బికాస్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఎలిమెంటల్స్ ఆఫ్ ఈచ్ ప్లేన్. ప్రతి ప్లేన్ కి కొన్ని ఎలిమెంటల్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్లేన్ గాడ్ చేసే కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. వాటితో ఉన్న కమ్యూనికేషన్ తోటి ఆ ప్లేన్ లో ఆ సర్వీస్ చేయగలదు, అది ఆ మొనాడ్ చేయగలదు. నాకు బాడీ నేను ఏమన్నా చేయగలను, బాడీ లేకపోతే ఏమీ చేయలేను. దిస్ కండిషన్ డజంట్ ఎగ్జిస్ట్ బికాస్ యాజ్ ఫర్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ కన్సర్న్, మొనాడ్ ఇస్ ద స్పార్క్, లైట్ ఈస్ ద యూనివర్సల్ స్పిరిట్. ఓకే, ఇప్పుడు చంద్రుడు ఉంటాడు, భూమి మీద బోల్డ్ నదులు ఉన్నాయి, భూమి మీద ఇదే ఒకే చంద్రుడు అన్ని నదుల్లోనూ నీకు షైన్ అవుతుంటాడు బై ద ఈవినింగ్. దే ఆర్ జస్ట్ హీ స్పార్క్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ రివర్. ప్రతి నీటి సర్ఫేస్ మీద చంద్రుడి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. జస్ట్ లైక్ దాట్ యూనివర్సల్ స్పిరిట్ యొక్క రిఫ్లెక్షన్ మొనాడ్ రూపంలో కనిపిస్తుంది, మొనాడ్ యొక్క రిఫ్లెక్షన్ నీ బాడీ రూపంలో కనిపిస్తుంది. దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్. రూట్ నెవర్ డైస్. సో నీకు ఏదైనా కావాలంటే ఆ రూట్ ని ఎవరు వాడుకోగలంటే నీ బాడీ వాడలేదు. ఆ రూట్ ని నీ బాడీ కానీ నీ లోవర్ మైండ్ కానీ ఆ రూట్ ని వాడలేదు. ఆ రూట్ ని వాడుకోగలిగింది ఆ లాగోస్ వాడగలదు, ఈ మొనాడ్ వాడగలదు. మొనాడ్ కెన్ కాంటాక్ట్ ద లాగోస్. ఏ లాగోస్ ని వాడాలో ఆ లాగోస్ ని వాడగలదు. ఓకే, ఏ లాగోస్ ని నుంచి ఫార్టిక్ ఫోర్స్ ని ఫిజికల్ లెవెల్ కి తీసుకురావాలి, ఆస్ట్రల్ లెవెల్ కి తీసుకురావాలి, మెంటల్ లెవెల్ కి తీసుకురావాలి, అది చేయగలదు. బట్ బాడీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ డూ ఇట్. ద త్రీ టంగ్డ్ ఫ్లేమ్ అంటే ఇస్ ద ట్రయాడ్, త్రీ టంగ్డ్ ఫ్లేమ్. ఓకే, ద ఫోర్ విక్స్ అంటే లోవర్ క్వార్టినరీ. లోవర్ క్వార్టినరీ అంటే లోవర్ మైండ్, తర్వాత ఆస్ట్రల్, ఎథరిక్, ఫిజికల్ బాడీ. దీస్ ఆర్ ద ఫోర్ విక్స్. ఈ రెండింటిని లింక్ చేస్తుంది. కాజువల్ బాడీ రెండింటిని లింక్ చేసి 7 స్టేజెస్ ని నిలబెడుతుంది. ఈ 7 కలిపితే ఒకటి. ఆల్ ద 7, ఈ 1 లో 7 పార్ట్స్ ఉన్నాయి. ద 3 అప్పర్ పార్ట్స్ దే డోంట్ హ్యావ్ డెత్, దాన్ని రూట్ అంటాం. ద లోవర్ 4 పార్ట్స్ దే కీప్ డైయింగ్, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పడతాయి, మళ్ళీ వస్తాయి. జస్ట్ లైక్ ఒక వేవ్ వస్తుంది, ఒడ్డుకు వస్తుంది, తర్వాత పడిపోతుంది, గోస్ బ్యాక్. బట్ ద ఓషన్ డజంట్ చేంజ్. సిమిలర్లీ మొనాడ్ అంతే ఉంటుంది. కింద 4 మారుతుంటాయి. ద ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఫిజికల్, ఇవి మారుతుంటాయి. మొనాడ్ అట్లానే ఉంటుంది. అలానే కొంచెం కాస్మోజెనిసిస్ లోకి వెళ్ళేసరికి యూనివర్సల్ స్పిరిట్ అట్లానే ఉంటుంది, విచ్ ఇస్ అనుపాది కాదు, అట్లానే ఉంటుంది. మొనాడ్స్ కీప్ చేంజింగ్. ఎట్లా చేంజ్ అవుతుంటాయంటే, మొనాడ్ దాని పని పూర్తి అయిపోగానే బుద్ధిక్ లెవెల్లోకి వచ్చి బుద్ధిని డ్రాప్ చేస్తాయి, ఆత్మిక్ లెవెల్లోకి వెళ్ళి ఆత్మని డ్రాప్ చేసి మళ్ళీ ఇట్ మిక్స్ విత్ ద యూనివర్సల్ పవర్స్ విచ్ ఇస్ అనుపాదక. ద హైయెస్ట్ లెవెల్ వచ్చేసి నీ అనుపాదకాల్లో కలిసిపోతుంది. సో యూనివర్సల్ స్పిరిట్ తీసుకుంటే మొనాడ్ ఈజ్ అ స్పార్క్, మొనాడ్ తీసుకుంటే ద బాడీ ఈజ్ అ స్పార్క్. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ద ఫిఫ్త్ వన్, ద స్పార్క్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద ఫ్లేమ్ by the finest thread of forehead. It journeys through the 7 worlds of Maya. It stops in the first kingdom and is a metal and a stone. It passed into the second kingdom and behold, a plant. The plant whirls through 7 forms and becomes a sacred animal, the first shadow of physical man. From the combined attributes of these, Manu, the thinker, is formed. And who forms him? The 7 lives and 1 life. Who completes him? The 5-fold law. And who perfects the last body?
ఫిష్, సిన్ అండ్ సోమా. సో చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉంది కానీ ఇది కూడా ఇందాక మనం చదివిన మళ్ళీ వస్తుంది ఇక్కడ. ద స్పార్క్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద ఫ్లేమ్ బై ద ఫైనెస్ట్ థ్రెడ్ ఆఫ్ ఫోహట్. ఇప్పుడు ఆ లాగోస్ కి, మొనాడ్ కి, బాడీకి, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీకి ఇట్ ఈస్ ద ఫోహట్ దట్ ఈస్ లింక్డ్. ఆ ఫోహట్ ఫోర్స్ తోటే లింక్ వస్తుంది. ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలైంది అని చెప్పడానికి కూడా శ్రోతపన్న ఆ ఫోహట్ తో లింక్ దొరికినప్పుడే తెలుస్తుంది. నీకు ఆ లింక్ దొరికినప్పుడు నీకే అర్థం అవుతుంది. వెన్ యూ స్పీక్ టు సంబడి నీకు అర్థం అవుతుంది వాడు ఏం మాట్లాడబోతున్నాడు. ఈ ఫోహట్ ని పట్టుకున్నావు అంటే వన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అతను ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఈజ్ హీ రియల్లీ మీనింగ్ ఇట్. ఓకే, నేను అసలు మొనాడ్ తోటే మాట్లాడుతున్నానా, లేకపోతే ఒక సింథటిక్ బీయింగ్ తో మాట్లాడుతున్నానా, ఆ సమ్ అదర్ పర్సనాలిటీతో మాట్లాడుతున్నానా, యూ స్టార్ట్ అండర్స్టాండింగ్. ఒకసారి ఈ ఫోహట్ ఫోర్స్ ని పట్టుకుంటే, కొంతమంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు, దే విల్ నో ఇట్. ఓకే, ఈ ఫోహట్ ఫోర్స్ ని పట్టుకుంటే ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఎందుకంటే మొత్తాన్ని ఈ 7 ఆస్పెక్ట్స్ ని కలిపేది అదే. ఓకే, ఈ 7 వర్డ్స్, ఇట్ జర్నీస్ త్రూ ద 7 వర్డ్స్ ఆఫ్ మాయా. ఇదే ఫోహట్ ఫోర్స్. ఇట్ ఎంటర్స్ ద ఆత్మిక్ లెవెల్, బుద్ధిక్ లెవెల్, మెంటల్ లెవెల్, తర్వాత ఆస్ట్రల్ లెవెల్, ఇథరిక్ లెవెల్, ఫిజికల్. ఆ 7 వర్డ్స్ నుంచి వెళ్తుంది. వెళ్ళి ప్రతి దానిలో వాట్ ఈస్ ద సర్వైవల్ మెకానిజం అని చూసుకుంటుంది. సో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కింగ్డమ్స్ గురించి చెప్తారు. ఇట్ స్టాప్స్ ఇన్ ద ఫస్ట్ కింగ్డమ్ అండ్ ఈజ్ ఎ మెటల్. ఫస్ట్ కింగ్డమ్ మినరల్ కింగ్డమ్ అంటాం, అది మెటల్. అక్కడ మెటల్ గా దాని ఎక్స్పీరియన్స్ పొందుతుంది. బికాస్ అకార్డింగ్ టు సీక్రెట్ డాక్ట్రైన్ దెర్ ఈస్ నో డెడ్ మ్యాటర్ ఇన్ దిస్ క్రియేషన్. ఓకే, దెర్ ఇస్ కాన్షియస్నెస్ లేకపోతే డెడ్ మ్యాటర్ లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్. ఈవెన్ నాది డెడ్ బాడీ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ మ్యాటర్. దెర్ ఈస్ నో డెడ్ మ్యాటర్ అని చెప్తుంది. సో ఈవెన్ ఎ మెటల్ ఆర్ ఎ కాంపౌండ్ ఆర్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఎ మాలిక్యులర్ ఆటమ్ ఈస్ నాట్ డెడ్. దానికి లైఫ్ ఉంది బికాస్ కాన్షియస్నెస్ క్రియేటెడ్ ఇట్. ఓకే, సెకండ్ లాగోస్, సెకండ్ సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్ వాటిని చూస్తూ ఉంటుంది. సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్, మనం ఏదైతే డెడ్ మ్యాటర్ అనుకుంటున్నామో దానికి లైఫ్ లేదనుకుంటున్నామో, ఇట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆన్ ద కంట్రోల్ ఆఫ్ సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్. అది చూస్తూ ఉంటుంది, వాటికి లైఫ్ ఇస్తూ ఉంటుంది. నీకు ఒకటి పుచ్చిపోయినా కుళ్ళిపోయినా కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్, సమ్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్. దట్ మీన్స్ డెత్ లేదు, డికే అవుతుంది. అంటే ఆ మ్యాటర్ ఇంకా అక్కర్లేదు. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్ కింగ్డమ్, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అందులో ఉన్న లైఫ్ తీసేసి ఆ లైఫ్ ని కొత్తగా రీజ్యూనేట్ చేస్తారు. రిసరెక్షన్ అంటాం. ఒక దీనిగా పోయి ఇంకో దీనిగా బయటికి రావడం. సో ఏమవుతుందంటే ఇక్కడ మ్యాటర్ ఈజ్ నాట్ డెడ్. అందులో ఉన్న కాన్షియస్నెస్ విత్డ్రా అవుతుంది. ఈ కాన్షియస్నెస్ దానికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఒక కొత్త ఆబ్జెక్ట్ కింద మళ్ళీ రిసరెక్ట్ అవుతుంది. సో ఇట్ స్టాప్స్ ఇన్ ద ఫస్ట్ కింగ్డమ్ అండ్ ఈజ్ అ మెటల్ అండ్ అ స్టోన్. ఇట్ పాసెస్ ఇన్ టు ద సెకండ్ కింగ్డమ్ అండ్ బిహోల్డ్ ఎ ప్లాంట్. ఈ ఎలిమెంటల్ కింగ్డమ్ నుంచి అది ప్లాంట్ కింగ్డమ్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రియేషన్ మొదలైనప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఎట్లా వస్తుందంటే రాళ్ల మీద చిన్న చిన్న చెట్లు వస్తుంటాయి. ఫరన్స్ కానీ, లిచిన్స్, మోసెస్ వస్తూ ఉంటాయి. లిచిన్స్ అండ్ బ్రయోఫైట్స్ అంటారు వాళ్ళు. బాట్ని వాళ్ళకి తెలుస్తుంది. దే ఆర్ ద స్టోన్ లో కాన్షియస్నెస్ కావాల్సిన ఎవల్యూషన్ వచ్చిన తర్వాత దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఇట్ బికమ్స్ ఏ లిచిన్ ఆర్ ఏ మాస్ ఆర్ స్మాల్ ప్లాంట్ కింద వస్తుంది. ఇక్కడ లిచిన్స్ అండ్ బ్రయోఫైట్స్ ఆర్ ద ప్రైమరీ ఇండికేటర్స్ ఆఫ్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి చేంజ్ వచ్చినా లిచిన్స్ అండ్ బ్రయోఫైట్స్ ఆ ఏరియాలో మొలుస్తూ ఉంటాయి. జాగ్రత్తగా బాటనిస్టులు చెప్తుంటారు. ఇది లిచిన్స్ అండ్ బ్రయోఫైట్స్ అంటే ఫర్న్స్, మాజెస్, ఓకే, గోడల్లో మొలుస్తుంటే చిన్న చిన్న చెట్లు. ఎన్విరాన్మెంట్ లో చేంజ్ వచ్చినప్పుడల్లా ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ వచ్చినప్పుడల్లా ఆ రాక్స్, ఆ మినరల్స్ లో కూడా చేంజ్ వస్తుంది. ఆ బేస్డ్ ఆన్ ద చేంజ్ ఈ లైఫ్ ఇవాల్వ్ అవుతుంది అనేది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. సో ఏమవుతుంది అంటే ఈ ఎలిమెంట్స్ నుంచి, ఈ మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ లోకి వచ్చింది. సిమిలర్లీ ప్లాంట్ కింగ్డమ్ లో కూడా ఇది యూ ప్లాంట్ అంటే నీళ్లలో పెరిగే ప్లాంట్స్, తర్వాత స్లోగా ఫంజై, ఆల్గే, వీటిలో డిఫరెంట్ సెట్స్ లో సెవెన్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుని 7 డిఫరెంట్ ప్లాంట్ లైఫ్స్ లీడ్ చేస్తుంది. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్, ఫంగై, తర్వాత యూ ప్లాంక్టాన్, అలా 7 డిఫరెంట్ ప్లాంట్స్ లాగా అది పెరిగి చివరికి మహావృక్షం లాగా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటుంది. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ ఇన్ టు ద సేక్రెడ్ యానిమల్. ద ప్లాంట్ విల్స్ త్రూ 7 ఫార్మ్స్, అంటే 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద వెళ్తుంది. ఓకే, ప్రతి మొనాడ్ అన్ని ప్లాంట్స్ అవ్వక్కర్లేదు. 7 డిఫరెంట్, చిన్న చిన్న యూనిసెల్యులర్ లెవెల్లో కావచ్చు, స్లైట్లీ మల్టీ సెల్యులర్, తర్వాత యూనివర్స్ లో కాస్త మాట కంటికి కనిపించే లెవెల్కి రావాలి, తర్వాత ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, ఆ తర్వాత పెద్ద ట్రీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద వస్తుంది. 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద తిని ఆ 7 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే దీనికి 7 డిఫరెంట్ కాంటినెంట్స్ మీద తీసుకుంటుంది అంటారు.
కొంతమంది ఏం చెప్తారంటే 7 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో తీసుకుంటుంది అంటారు. సో వాట్ ఎవర్ ఏం తీసుకున్నా ఒక ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేస్తుంది ఈ మొనాడ్. ఇట్ టేక్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డిఫరెంట్. ఇది ఎస్పెషల్లీ మనకి ఎక్కువ దీని గురించి అట్లాంటియన్ దీనిలో చెప్తారు. ఆ ప్లాంట్ హౌ ఎ ప్లాంట్ లైఫ్ గోస్ త్రూ. అది ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఎన్ని రకాల ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక అది యాక్చువల్ మనిషి శరీరం తీసుకుంటుంది. ఇన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకుంటుంది? ఓకే, సరిగ్గా 7 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి? బికాస్ అక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి 5 మేనిఫెస్ట్ అయ్యి కానీ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ మొనాడికి ఆ 7 ఎలిమెంట్స్ తెలుసు. బాడీ ఫిజికల్ లెవెల్లో మనకు ఆ 7 ఎలిమెంట్స్ తెలియదు, కానీ మొనాడికి తెలుసు. సో ఆ 7 ఎలిమెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ 7 డిఫరెంట్ ఫార్మ్స్ లో తీసుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి అది మనిషి జన్మలోకి వస్తుంది. యానిమల్కి వస్తుంది. యానిమల్ లో కూడా 7 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ తీసుకుంటుంది. ఓకే, ప్రోటోజోన్స్ అంటే యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కింద వచ్చి క్రూర జంతువు, తర్వాత సాధు జంతువు కింద వచ్చి ఫైనల్ గా మనిషిగా తీసుకుంటుంది. ఫైనల్లీ ఫిజికల్ మ్యాన్. సో అక్కడ ఏంటంటే ఆ 7 ఎలిమెంట్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆల్రెడీ చూసింది. మనకి 6th రూట్ రేస్ 7th రూట్ రేస్ వచ్చాయి, మిగతా 2 ఎలిమెంట్స్ రిలీజ్ అవుతాయి. బట్ ద మొనాడ్ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ దట్. సో అది ఆ 7 ఎలిమెంట్స్ ఇక్కడ తీసుకురావడానికి ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ చేయాలంటే హ్యూమన్ థింకింగ్ లో మార్పు రావాలి. ఓకే, హూ ఇస్ రూలింగ్ ద ఎర్త్, ఆ స్పిరిట్స్ లో మార్పు రావాలి. సో ఆ మార్పు కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ని పొంది ఫైనల్లీ ఫిజికల్ మ్యాన్ కింద వస్తుంది. ఓకే, ఫ్రమ్ ద కంబైన్డ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ దీస్ మను ద థింకర్ ఈస్ ఫార్మ్డ్. సో ఎలిమెంటల్ గా, ప్లాంట్ గా, యానిమల్ గా, అది దాని ఎక్స్పీరియన్సెస్ తోటి థింకింగ్ మొనాడ్. అప్పటిదాకా థింకింగ్ లేదు, సెన్స్లెస్ అండ్ కాన్షియస్నెస్ లేదు దానికి. ఓకే, సెన్స్ లేదు, కాన్షియస్నెస్ లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు ఈ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇట్ స్టార్ట్స్ టు థింక్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, లెట్ దేర్ బి ఫ్రీ విల్ అండ్ దేర్ వాజ్ ఫ్రీ విల్. అది అకార్డింగ్ టు బైబుల్ ఉంది. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బై జోసెఫ్ బార్బరాలో కూడా చెప్తాడు హౌ మ్యాన్ స్టార్టెడ్ థింకింగ్ అని. అది మన కాస్మోజెనసిస్ లో కూడా వస్తుంది. సో ఈ స్టార్ట్స్ టు థింక్. యాక్చువల్లీ ఈ ప్లాంట్ దగ్గర, ఎలిమెంట్స్ దగ్గర, యానిమల్స్ దగ్గర తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ లోంచి ఇది థింక్ చేయడం మొదలెడుతుంది. సో ఈ యానిమల్ ఎక్స్పీరియన్స్ అన్ని నీకు లోవర్ మైండ్ లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఎవ్రీ ఆర్గానిజం ఈస్ కన్సర్న్ విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పీషీస్. ఈ ఆర్కిటెక్ట్స్ దాన్ని అట్లా డిజైన్ చేశారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పీషీస్ కోసం థింక్ చేస్తూ ఉంటుంది. బట్ మ్యాన్ కి వచ్చేసరికి వీటన్నిటిలాగా ఆలోచించగలడు. ఒక ఎలిమెంట్ లో ఆలోచించగలడు, ఒక ప్లాంట్ లో ఆలోచించగలడు, ఒక యూనిసెల్యులర్ లో ఆలోచించగలడు, ఒక యానిమల్ లో ఆలోచించగలడు, ఎంతకంటే గొప్పగా కూడా ఆలోచించగలడు. సో దాన్నే మనం యోగా తోటి ప్యూరిఫై చేస్తాం. యోగా చేసి ఆ ఆలోచనలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని తీసేసి నీ ఎవల్యూషన్ ని స్పీడప్ చేసుకుంటాం. బట్ మ్యాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ యూజింగ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ద థింకర్ ఈస్ ఫార్మ్. హూ ఫార్మ్స్ హిమ్? ద 7 లైఫ్స్ అంటారు. ద 7 లైఫ్స్ ఏమిటి అంటే, మన ఫస్ట్ అనుపాదకాలు నీకు 7 వస్తారంటారు. ఆ 7 ఇదాన్ని తయారు చేసే ప్లాంట్ గా ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, యానిమల్ గా ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, మినరల్ గా ఎక్స్పీరియన్స్ తీసుకుని ఒక థింకర్ అనేవాడు తయారవుతారు. అప్పటిదాకా సెన్స్ అనేది ఉండదు, కాన్షియస్నెస్ అనేది ఉండదు. ఓకే, ఈ కాన్షియస్నెస్ ఎవరు ఇస్తారు అంటే, ఈ వన్స్ యు ఆర్ రెడీ టు టేక్ ద హ్యూమన్ ఇన్కార్నేషన్, నువ్వు ఏ ప్లేన్ మీద ఇన్కార్నేట్ అవబోతున్నావు ఆ ప్లేన్ కి సంబంధించిన స్పిరిట్ ఇస్తుంది నీకు. మనిషిగా రావచ్చు. ఆ కాన్షియస్నెస్ పర్మిషన్ ఇస్తుంది. అప్పటిదాకా ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఏంటంటే ఆ కాన్షియస్నెస్ పర్మిషన్ ఇస్తుంది. అండ్ let there be free will and there was free will. Let there be light and there was light. So that's how it comes in. ఈ నీలో ఉన్న ఫోటాన్స్ లైట్ ఎమిట్ చేస్తాయి, డార్క్నెస్ మీద వేస్తాయి, విజ్డమ్ ని తీసుకుంటాయి. నీకు ఈ క్యాపబిలిటీతో వస్తావు. యాక్చువల్లీ నువ్వు ఏదైనా తెలుసుకోవాలి అంటే యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. దాని మీద నీకు సఫిషియంట్ లైట్ వేస్తావు, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటావు. ఇనీషియల్లీ ఫస్ట్ 2-3 గ్లోబ్స్ లో దిస్ ఇస్ ద వే యూ లెర్న్ ఎవ్రీథింగ్. తర్వాత ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేయడం మొదలెట్టేసరికి ఆ ఎబిలిటీ పోయింది. ఫస్ట్ లో ఏంటంటే నువ్వు జస్ట్ దేని గురించి అయితే ఆలోచిస్తావో ఆ లోగోస్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయి ఆ పని పూర్తి అయిపోయేది. బట్ ఇప్పుడు ఏమైందంటే ద లోవర్ మైండ్ బికేమ్ సో పవర్ఫుల్, అసలు అప్పర్ మైండ్ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయాం మనం. అది ఉంది, అది పని చేస్తుంది, దాన్ని మనం వాడుకోవాలి అనే ఇది కూడా మర్చిపోయాం. ఆ లాగోస్ ఫోర్సెస్ అసలు వాడుకోవట్లేదు. కంప్లీట్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ ద లోవర్ మైండ్. దాంతో స్ట్రాటజీస్ చేస్తున్నాం, దాంతో ప్లాన్స్ చేస్తున్నాం. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని అవ్వవు. అయితే అదృష్టం, అవ్వకపోతే కర్మ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ లోవర్ మైండ్ టోటల్ గా వదిలేయాలంటే ఆ హెల్ప్ ఆఫ్ ద 3 లాగా తీసుకోవాలి మనం. అన్మానిఫెస్టెడ్, సెమీ మేనిఫెస్టెడ్, మేనిఫెస్టెడ్. ఈ 3 హెల్ప్ తీసుకుంటేనే ఈ లోవర్ మైండ్ ని క్లియర్ చేయగలం. ఈ లోవర్ మైండ్ లో ఇన్ఫర్మేషన్ నీకు అప్పర్ మైండ్ లోకి రావాలి. అక్కడి నుంచి బుద్ధి, తర్వాత ఆత్మ, ఈ రెండిట్లో వచ్చి ఈ యూనివర్స్ కి ఇవాల్వ్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడికి రావాలి. ఓకే, దట్ ఈస్ వాట్ నీడ్స్. సో హూ ఫార్మ్స్ హిమ్ అంటే ద 7 లైఫ్స్ అండ్ ద 1 లైఫ్. 7 లైఫ్స్ ఏమిటి అంటే, అనుపాదకాల్లో వచ్చిన 7 సన్స్ ఆఫ్ దేవమాత్రి, వాళ్ళ నుంచి వస్తుంది హూ ఫార్మ్స్ హిమ్ అనేది. అండ్ ద 1 లైఫ్ అంటే స్వభావత్, అంటే దేవమాత్రి స్వభావత్ కలిపి ఉంటాయి. ఫాదర్ మదర్ స్టేట్ అంటాం. దట్ ఈస్ ద 1 లైఫ్.
ఆ 7 ఈ 1 ఈ రెండు యొక్క ఈ 1 లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ 7 లో ఉన్న డిఫరెంట్ ప్లానింగ్స్ కలిపి నీకు మనిషి అనేవాడు క్రియేట్ అవుతాడు. ద 5-fold లాహా, ద 5-fold లాహా అంటే డైటీ, గాడ్. అంటే ఈ పంచభూతాలతో రూపం ఇచ్చి చూస్తున్న గాడ్. లాహా అంటే కొంతమంది దృష్టిలో గాడ్, కొంతమంది సాంస్క్రిట్ లో డైటీ అంటారు. డైటీ అంటే విగ్రహం. ద 5-fold లాహా అండ్ హూ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ, ఫిష్, సిన్ అండ్ సోమా. హూ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ, లాస్ట్ బాడీ అంటే ఫిజికల్ బాడీ. ఫిష్, సిన్ అండ్ సోమా. ఫిష్, సిన్ అండ్ సోమా అనేవి మనకి దీనిలో మత్స్యావతారం నుంచి తీసుకున్నారు. తర్వాత అకాడియన్స్ నుంచి, చాల్డియన్స్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మనం పోపుని తీసుకున్నా, నెత్తి పెట్టుకునే టోపీ కూడా చేప షేప్ లో ఉంటుంది. కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఒక చేప షేప్ లో ఉంటుంది. వై ఫిష్ హాస్ సో మచ్ ఇంపార్టెన్స్ అంటే మన పురాణాల ప్రకారం ఫిష్ ఈస్ ద వన్ దట్ ప్రొటెక్టెడ్ ద విజ్డమ్ అంటారు. మత్స్యావతారంలో విష్ణుమూర్తి 4 వేదాల్ని కాపాడాడు అంటారు. బట్ ఇక్కడ మనకి చాల్డియన్స్, జూయిష్ పీపుల్, ఈ అకాడియన్స్ ఇచ్చిన ఫిలాసఫీ ఏంటి అంటే ఫిష్ ఈస్ కేపబుల్ ఆఫ్ డైవింగ్ డీప్ ఇన్ టు ద వాటర్ అండ్ వాటర్ లో కిందకి పైకి వెళ్ళగలదు. వాటర్ ఈజ్ ఎన్ ఎమోషనల్, అన్ యాస్ట్రల్ స్టేట్. ఓకే, ఎమోషనల్ స్టేట్ అంటారు. ఆ వాటర్ లో కిందకి పైకి తిరగలిగింది ఫిష్. ఓకే, సోమ అంటే మూన్. మూన్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద మైండ్. అండ్ సిన్ అంటే మనం ఇక్కడ పాపం కింద తీసుకుంటాం, కానీ ఆ లోగోస్ హెల్ప్ లేకుండా నువ్వు ఏం చేసినా సిన్నే. స్పిరిట్ హెల్ప్ లేకుండా కానీ, మొనాడ్ హెల్ప్ లేకుండా కానీ నువ్వేం చేసినా సిన్ అనే అంటారు. యాడమ్ అండ్ ఈవ్ కూడా ఆ మైండ్ చెప్పింది విన్ చేసేసారు. ఇట్ బికేమ్ ఎ సిన్. మైండ్ చెప్పింది బుద్ధి వాడకుండా నువ్వు ఆచరణలో పెడితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిన్. ఓకే, ఈ ఫిష్ ఎప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ఇన్వాల్యూషన్ అంటాం, బయటికి వచ్చేటప్పుడు ఇవాల్యూషన్ అంటాం. నీళ్ళలో కిందకి వెళ్ళేటప్పుడు ఇన్వాల్యూషన్ అంటాం, బయటికి వచ్చేటప్పుడు ఇవాల్యూషన్ అంటాం. నీ మొనాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డైవింగ్ ఇన్ టు ద లోవర్ మైండ్. వెళ్ళి అందులో ఉన్న లోపాలని తీసుకుని దాన్ని సరిదిద్ది బయటికి తీసుకురాగలదు. ఆ లోవర్ మైండ్ మూన్ అని కూడా అంటారు. ఓకే, ఎన్లైటెండ్ మూన్, అన్ఎన్లైటెండ్ మూన్. అప్పర్ మైండ్ ని అన్లైటెండ్ మూన్ అంటారు, లోవర్ మైండ్ అన్ఎన్లైటెండ్ మూన్ అంటారు. సో యువర్ బాడీ బీయింగ్ ఎ మైక్రోకాజం అండ్ మూన్, ఇట్ ఈస్ ఎ యూనివర్స్, ఇట్ ఇస్ మైక్రోకాస్మిక్ యూనివర్స్. అండ్ నీ లోవర్ మైండ్ అనేది అన్ఇవాల్వ్డ్ మైండ్ అందులో. సో అందులో ఇన్ని జన్మల నుంచి, ఇన్ని మన్వంతరాల నుంచి కరెక్ట్ చేసుకున్న డేటా మొత్తం అందులో ఉంటుంది. ఓకే, యువర్ మొనాడ్ హ్యాస్ టు, లోవర్ మైండ్ లో ఉన్న డేటా మొత్తం ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సిన్, బికాస్ అది ఎక్స్పీరియన్స్ కాదు యాక్చువల్లీ, అది ఇట్ ఈస్ జస్ట్ స్టోర్డ్. ఎందుకంటే ఈ డిఫరెంట్ సిస్టమ్స్ లో ఎట్లా చెప్తారంటే నీ సాధన ఎట్లా ఉండాలంటే స్పిరిట్ టు బాడీ, బాడీ టు మైండ్ వెళ్ళాలని చెప్తారు. ఈ యోగాలో కానీ, ఈ థియాసఫీలో కానీ స్పిరిట్ నుంచి బాడీ, బాడీ టు మైండ్. అప్పుడు మైండ్ లో అనేదంతా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. స్పిరిట్ టు మైండ్, మైండ్ టు బాడీ వస్తే అది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. లేదా బాడీ టు మైండ్, మైండ్ టు స్పిరిట్ అయితే అసలు వెళ్ళదు, అట్లా బ్లాక్ వచ్చేస్తుంది. ఇట్ విల్ క్రియేట్ రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్. సో అక్కడ ఏం చెప్తారంటే నువ్వు తొందరగా ఇవాల్వ్ అవ్వాలంటే మొనాడ్ నుంచి బాడీకి, బాడీ నుంచి మైండ్ కి వెళ్ళింది అంటే ఇవల్యూషన్ విల్ బి ఫాస్టర్. ఎందుకంటే మొనాడ్ వన్స్ ఇట్ అబ్జర్వ్స్ ఆ లాగోస్ హెల్ప్ తోటి వెంటనే అది ఏం చేయాలో చేసేయగలదు. వన్స్ దట్ ఎక్స్పీరియన్స్ మైండ్ లో స్టోర్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఉపయోగపడుతుంది. బట్ మొనాడ్ ని వాడకుండా, లాగోస్ ని వాడకుండా డైరెక్ట్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ గ్యాదర్డ్ త్రూ సెన్సెస్, విచ్ యూ హ్యావ్ గ్యాదర్డ్ త్రూ మెమరీస్, మెమరీతో గ్యాదర్ చేసింది, సెన్సెస్ తో గ్యాదర్ చేసింది నువ్వు వాడడం మొదలెడితే ఇట్ విల్ క్రియేట్ అన్నెసరీ ట్రబుల్, బికాస్ దట్ ఈస్ నాట్ ఇవాల్యుయేటెడ్. అందులో సర్వైవల్ డేటా ఏంటో, నాన్ సర్వైవల్ డేటా ఏంటో మనకి తెలియదు. ఓకే, మైండ్ టచ్ చేయగానే ఒక నెగిటివ్ ఇమోషన్ టచ్ అయిపోతుంది. మెమరీని స్టోర్ చేసినట్టు వాడామంటే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బ్రెయిన్. సో మైండ్ ని డైరెక్ట్ గా వాడద్దు. అది దట్స్ వాట్ ఇట్ ఈస్ టోల్డ్. హూ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ అంటే ద మొనాడ్ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ ఆర్ ద లాగోస్ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ. యూనివర్స్ కి లాస్ట్ బాడీ, క్రియేషన్ కి లాస్ట్ బాడీ యూనివర్స్, మొనాడ్ కి లాస్ట్ బాడీ మన ఫిజికల్ బాడీ. సో హూ పర్ఫెక్ట్స్ ద లాస్ట్ బాడీ అంటే లాగోస్ అండ్ మొనాడ్, దే పర్ఫెక్టెడ్. ఎలా చేస్తుంది అంటే బై గోయింగ్ త్రూ దట్, దానిలోంచి వెళ్ళి వాట్ ఈస్ డిజైరబుల్, వాట్ ఈస్ అన్డిజైరబుల్, మైండ్ లోకి వెళ్ళి వాట్ ఈస్ డిజైరబుల్, వాట్ ఈస్ అన్డిజైరబుల్. అన్డిజైరబుల్ ని ఎరేజ్ చేస్తుంది, డిజైరబుల్ ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలో అక్కడక్కడ చేంజెస్ చేస్తుంది యూజింగ్ ద మేనిఫెస్టెడ్, సెమీ మేనిఫెస్టెడ్ అండ్ అన్మానిఫెస్టెడ్ లాగోస్. ఈ మార్పులు తీసుకొస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. ఓకే, నెక్స్ట్. From the first born primitive or the first man, the thread between the silent watcher and his shadow becomes more strong and radiant with every change. The morning sunlight has changed into noonday glory. The watcher and his shadow. Okay, ఇక్కడ మన పిక్చర్ లోకి వద్దాం. సరే, ఆ ఫస్ట్
ఇమేజ్లోకి రండి. ఫస్ట్ ఇమేజ్ యూనివర్స్ కి వాచర్ లోగోస్ అవుతుంది, మనకి మొనాడ్ అవుతుంది. ద వాచర్ కింద ఫిజికల్ బాడీ ఇస్ ద షాడో. ఇట్ ఈస్ కనెక్టెడ్ బై ద థ్రెడ్, ఫోర్టిక్ ఫోర్స్ థ్రెడ్ తో కనెక్ట్ అయ్యింది. ఓకే, ఈ లోగోస్ ఒకటే ఉంటుంది, యూనివర్స్ కి లోగోస్ ఒకటే ఉంటుంది. అలానే నీకు మొనాడ్ ఒకటి, చాలా మొనాడ్స్ ఉండొచ్చు, బట్ నీ మొనాడ్ ఒకటే. ఓకే, యు ఆర్ మైక్రోకాస్మిక్ యూనివర్స్ అండ్ యువర్ మొనాడ్ ఈస్ వన్. మొనాడ్ అంటే మోనో అంటే వన్. షాడోస్ బాడీస్ నీకు ఎన్నైనా మారచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని బాడీస్ అయినా రావచ్చు. యూ కెన్ కీప్ రీఇన్కార్నేటింగ్, బట్ అల్టిమేట్ మొనాడ్ అదే ఉంటుంది. సో ఎన్ని జన్మలు ఎత్తినా వన్స్ ద మొనాడ్ పీక్స్ ఇన్, ఓకే, అందులోంచి డేటా కలెక్ట్ చేసుకుని దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని యూనివర్స్కి అందించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 బిలియన్ పీపుల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఉన్నారు. 8 బిలియన్ మొనాడ్స్ ఆఫ్ హ్యూమన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ప్లాంట్స్ కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ప్లాంట్స్ యానిమల్స్ ఉన్నాయి, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉన్నాయి వాటివి. సో ఇప్పుడు ఇవాల్వ్ అవ్వగలిగింది ఏంటంటే 8 బిలియన్ హ్యూమన్ ఫామ్ లోనే చాలా ఫాస్ట్ గా ఇవాల్వ్ అవ్వగలవు. సో ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఈ లోగాస్ ని పట్టుకున్నా లేకపోతే మొనాడ్ ని గట్టిగా పట్టుకుని ఇఫ్ యూ కెన్ పీక్ ఇన్ టు ద మైండ్, ఓకే, ఆ మైండ్ లోకి తొంగి చూసి ఆల్ ద అన్వాంటెడ్ డేటాని క్లియర్ చేయాలి. ఎలా తొంగి చూడాలంటే యూజింగ్ ద ఫోర్టిక్ ఫోర్స్ యూ హ్యావ్ టు గో త్రూ. ఆ ఫోర్టిక్ ఫోర్స్ చెప్తుంది నీకు ఎక్కడ వీక్ గా ఉంది, ఆ వీక్ గా ఉన్న చోట నువ్వు స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ రావాలి. నువ్వు సెపరేట్ గా ఏం చేయక్కర్లేదు, ఆ వీక్ గా ఉన్నదాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ రావాలి. ఆ వీక్ గా ఏది ఉంది తెలియాలి అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ ఎట్లా చేస్తాం అంటే యూజింగ్ ద ఫోర్టిక్ ఫోర్స్ చేస్తాం. ఆ ఫోర్టిక్ ఫోర్స్ ఎక్కడైతే ఈజీగా మూవ్ అవ్వలేకపోతుందో, ఆ ఫోర్టిక్ ఫోర్స్ ఎక్కడైతే స్ట్రక్ అయిపోతుందో అక్కడ చాలా వీక్నెస్ ఉంటాయి. అండ్ దోస్ వీక్నెస్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ అండ్ దే హావ్ టు బి క్లియర్డ్. ఓకే, అది దట్ ఈస్ ద సిక్స్త్ వన్. దానికి రండి. ఫ్రమ్ ద ఫస్ట్ బార్న్ ద థ్రెడ్ బిట్వీన్ ద సైలెంట్ వాచర్ అండ్ హిస్ షాడో బికమ్స్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్ అండ్ రేడియంట్ విత్ ఎవ్రీ చేంజ్. సో ఎవ్రీ రీఇన్కార్నేషన్ కి ఏమవుతుందంటే ఆ మొనాడ్ కి ఈ ఫిజికల్ బాడీకి మధ్యలో ఉన్న ప్లేన్స్ మధ్య ఉన్న ఫోర్టిక్ ఫోర్స్ స్టార్ట్స్ బికమింగ్ స్ట్రాంగ్. ఇట్ బికమింగ్ స్ట్రాంగ్ అవుతూ పోతుంది. అదే యూనివర్సల్ లెవెల్లో తీసుకుంటే ఆ 7 గ్లోబ్స్ ఎవ్రీ రౌండ్ పూర్తవ్వగానే ఈ గ్లోబ్స్ మధ్య ఉన్న ఫోర్టిక్ ఫోర్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఇట్ గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఎట్లా ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నాకు రాదు, నా వల్ల కాదనే ఫీలింగ్ చాలా లైట్ గా ఉంటుంది. బట్ యాజ్ యూ గో ఫార్వర్డ్ అండ్ ఫార్వర్డ్, ఐ నీడ్ టు క్రియేట్, ఐ నీడ్ టు చేంజ్, ఐ నీడ్ టు ఇవాల్వ్ అనే ఇది నీలో పెరుగుతూ పోతుంది. జస్ట్ లైక్ ద మార్నింగ్ సన్లైట్ హ్యాస్ చేంజ్డ్ ఇంటు ద నూన్ డే గ్లోరీ. సన్లైట్ పొద్దున ఎంత మైల్డ్ గా ఉంటుంది, బట్ యాజ్ ద డే పాసెస్ నీకు సన్లైట్ స్ట్రాంగ్ అవుతుంది. అట్లానే యాజ్ ద ఎక్స్పీరియన్స్ పాసెస్ నువ్వు ఈ ఫోర్టిక్ ఫోర్స్ ని వాడడం, ఈ కమ్యూనికేషన్ లైన్ ని పెంచడం. ఈ ఫోర్టిక్ ఫోర్స్ ఇస్ ద కమ్యూనికేషన్ లైన్. ఫోర్టిక్ ఫోర్స్ నీ మొనాడ్ ని కానీ నీ లోగోస్ ని కానీ నీ ఫిజికల్ బాడీ తోటి లింక్ లో పెట్టేది అదే. ఒకసారి ఫోర్టిక్ ఫోర్స్ విత్డ్రా అయిందంటే మనిషి ప్రాణం పోతుంది. సో ఎవ్రీ టైమ్ యూ రిపీట్ ద ఎక్సర్సైజ్. ఓకే, చేంజ్ చేయాల్సిన చోట చేంజ్ చేసి, అరేంజ్ చేయాల్సిన చోట అరేంజ్ చేసి, ఓకే, మేనిఫెస్ట్ చేయాల్సిన మేనిఫెస్ట్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఫోర్టిక్ ఫోర్స్ బలపడుతుంది. సో నెక్స్ట్ టైం అది నువ్వు చేసేటప్పుడు జస్ట్ తలుచుకుంటే అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. బట్ ఇప్పుడు కూడా నువ్వు హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లోగోస్. బట్ ఇంటెలిజెన్స్ తోటో తెలివితేటలతో దాన్ని చేద్దాం ట్రై చేసి, స్ట్రాటజీస్ తో ట్రై చేద్దాం చూస్తే మాత్రం ఇట్ బికమ్స్ వెరీ హార్డ్. ఓకే, 3 రోజుల్లో అయ్యే పని 30 రోజులు పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. లేదా 10 సంవత్సరాలు అవ్వాల్సిన పని నీకు 100 ఏళ్ళైనా పూర్తి అవ్వదు. ఎందుకు అంటే ఆ లాగోస్ హెల్ప్ రావట్లేదు నీకు, యూనివర్సల్ హెల్ప్ రావట్లేదు. యూనివర్సల్ హెల్ప్, యూనివర్సల్ ఇవాల్యుయేషన్ జరగాలి. బికాస్ యు ఆర్ గివెన్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే యూనివర్సల్ ఇవాల్యుయేషన్ ఉండాలి. బికాస్ దట్ ఈస్ యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్సల్ పని పూర్తి చేయడానికి నేను క్రియేట్ చేశాను. ఎప్పుడైతే ఆ పని నువ్వు చేయట్లేదో ఆటోమేటిక్ గా స్లోలీ ఫోర్టిక్ ఫోర్స్ విత్డ్రా అయిపోతుంది. యూనివర్స్ ఈస్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ గోల్స్, ఇట్ ఈస్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ పర్సనాలిటీస్. నువ్వు ఇవాల్వ్ అయ్యావా లేదా అంతే. దట్స్ వాట్ ఇట్ చెక్స్. ఇవాల్వ్ అవ్వాలంటే మన యూనివర్సల్ రిసోర్సెస్ నువ్వు వాడుకుంటున్నావా, కొత్త రిసోర్స్ నువ్వేమన్నా కనుక్కున్నావా. దట్స్ వాట్ ఇట్ లుక్స్ ఇన్ టు. ఇది ఏ చేయాలన్నా నువ్వు యూనివర్స్ తో ఎవరితో కమ్యూనికేట్ చేయాలన్నా, ఏంజల్ తోటి కానీ మాస్టర్స్ తోటి కానీ ఎవరు ఆ ఫోర్టిక్ ఫోర్స్ ఉంటే తప్ప దట్ కమ్యూనికేషన్ లైన్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ కమ్యూనికేషన్ లైన్ ఉంటే ఆటోమేటికల్లీ నీ ఎఫినిటీ విచ్ ఇస్ ద కాస్మిక్ స్పేస్, ఓకే, అది ఆ కాస్మిక్ బ్రెత్, కాస్మిక్ స్పేస్, కాస్మిక్ రియాలిటీ, కాస్మిక్ డ్యూరేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫోర్టిక్ ఫోర్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో మిగతా రెండు కూడా మిస్ అయిపోతాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఏఆర్సీ బ్రేక్ అయిపోతుంది. ఏఆర్సీ బ్రేక్ అవ్వగానే విత్హోల్డ్స్ పెరిగిపోతాయి. విత్హోల్డ్స్ పెరగానే కౌంటర్ ఫోర్స్ పెరిగిపోతుంది. నీకు నన్ను కష్టాలు ప్రపంచంలో ఎవరికి లేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఆల్ యూ నీడ్ టు డూ రిస్టోర్ ద ఫోర్టిక్ ఫోర్స్. అది రిస్టోర్ అయిన వెంటనే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఓకే, అప్పుడు ఏంటంటే థర్డ్ ప్రపోజిషన్ లో ఇచ్చినట్టు దేర్ ఆర్ క్లూస్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ అండ్ ద క్లూస్ ఆర్ నథింగ్ మోర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమే నీ క్లూ. ఆ ప్రాబ్లం లోకి నువ్వు ఫోర్టిక్ ఫోర్స్ పంపించగలిగితే ఆ ప్రాబ్లం నీకు ఏం చేయబోతుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది, యూనివర్స్ కి బెనిఫిట్ ఉంటుంది, నీ చుట్టుపక్కల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేనేం చేయాలని పక్కన వదిలేసావంటే యు ఆర్ విత్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్. నీ స్పిరిచువల్ పవర్స్ నువ్వే విత్ హోల్డ్ చేస్తున్నావు. ఆల్ యూ హ్యావ్ టు డూ జస్ట్ లైక్ నీ మైండ్ చెప్పింది చేస్తున్నావు.
మైండ్ ను వాడద్దు అని చెప్తుంది ఇన్ ద 5th స్టాంజాలో. ఫిష్, సిన్ అండ్ సోమా. నువ్వు మైండ్ తోటి చూడొద్దు, చూస్తే స్పిరిట్ తో చూడు, లేదా లోగాస్ తో చూడు. అది మన వల్ల కాదు. లోగాస్ తో చూడాలంటే యూ హ్యావ్ టు బి వెరీ హైలీ ట్రైన్. స్పిరిట్ తో, మొనాట్ తో చూడొచ్చు. ఎందుకంటే కొంచెం ఫోర్టిక్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిందంటే నువ్వు మొనాట్ తో చూడడం నీకు అర్థమైపోతుంది. నువ్వు మొనాట్ తో చూస్తున్నావా, సింథటిక్ బీయింగ్ తో చూస్తున్నావా, నీకు వెంటనే అర్థమైపోతుంది. జస్ట్ స్లైట్ టచ్ ఆఫ్ ఫోర్టిక్ ఫోర్స్ నీకు అర్థమైపోతుంది. ఓకే, వన్స్ యూ డూ దట్, ఆటోమేటిక్ గా లాగాస్ తో ఎట్లా కాంటాక్ట్ చేయాలి నీకే తెలుస్తుంది. 7th, this is thy present wheel, set the flame to the spark. Thou art myself, my image, and my shadow. I have clothed myself in thee, and thou art my Vahan to the day. Be with us. When thou shalt re-become myself and others, thyself and me, then the builders, having donned their first clothing, descend on radiant earth and reign over men who are themselves. This die ante your, this is your present wheel, set the flame to the spark. This is the anthropogenetic ga తీసుకుంటే this is the present wheel, set the monad to the body. You are myself, body is nothing but the monad, my image and my shadow. I have clothed myself in thee, ante I have clothed, the monad has clothed itself with the body. And you, thou ante you, art my Vahan, and the body is my vehicle. To the day, be with us. To the day, be with us ante మనకి లాస్ట్ టైం కూడా చూసాం. డే బీ విత్ అస్ అంటే నీ ఇండివిజువల్ ఈగో యూనివర్సల్ ఈగోతో కలిసిపోయే రోజు అది. దట్ ఈస్ ద డే బీ విత్ అస్. సో అది లేనంత సేపు ఏంటంటే నీకు అదర్ సైడ్ ఆఫ్ ద యూనివర్స్ కి, అదర్ సైడ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళే ఛాన్స్ దొరకదు. ఈవెన్ మాస్టర్స్ కూడా అన్లెస్ యూ డిజాల్వ్ ద ఇండివిజువల్ ఈగో, నీకు అందులోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ద గ్రేట్ డే బీ విత్ అస్ అంటారు చూడు. ఆ యూనివర్సల్ ఫోర్సెస్ తోటి హయ్యర్ ప్లేన్స్ లోకి, విచ్ ఇస్ ఆత్మిక బుద్ధిలోకి వెళ్ళే పర్మిషన్స్ నీకు రావు. మాక్సిమం బుద్ధికి దగ్గర ఆగిపోతావు. సో గ్రేట్ డే బీ విత్ అస్. ఈ గ్రేట్ డే బీ విత్ అస్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ ప్రళయ యు ఆర్ టోటలీ సేఫ్. You are totally safe, and you are dissolved with the universal force. You are dissolved with the entire creative forces, the forces which create that universe. దాంతో ఇంటిగ్రేట్ అయిపోతావు the great day be with us లో. సో దిస్ ఇస్ స్లైట్లీ హయ్యర్. ఇది మనకి మళ్ళీ దీని గురించి వస్తుంది. when thou shalt re-become myself and others, when thou shalt re-become myself and others, when you shall re-become myself, and when the body becomes the monad, myself and me, then the builders, having donned their first clothing, ante the builders ante 7 sons, 7 sons Lipikas. Okay, the builders having donned, put on their first clothing, ante they take their body, descend on radiant earth and reign over men. Malli 7 sons malli earth meediki vastaru to control the humanity, to change the humanity. Aa humanity evaru malli valle aa edugune ante the monad is self exploring itself, the universe is self exploring itself. That is what it is telling. ఇలా ఎన్నిసార్లు చేస్తుంది అంటే అకార్డింగ్ టు ద గ్లోబ్స్ థియరీ, ఆ గ్లోబ్స్ బొమ్మ పెట్టండి, అకార్డింగ్ టు ద గ్లోబ్స్ థియరీ 7 times చేస్తుంది. అయ్యా ఇప్పుడు ప్రస్తుతం 4th గ్లోబ్ మీద ఉన్నాం మనం, 4th గ్లోబ్ మీద ఉన్నాం. ఇది ఈ రిపిటేషన్ ఎన్నిసార్లు జరుగుతుంది అంటే ఫస్ట్ 5 నుంచి కిందకు వస్తుంది. అంటే దాని దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కిందకు వస్తుంది. ఈ 4th గ్లోబ్ ఇస్ ద గ్రోసెస్ట్ గ్లోబ్, టోటల్ మెటీరియల్. సో ఈ స్పిరిచువల్ ఫోర్సెస్ అన్ని మ్యాటర్ లో పెట్టేసి ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది. ఎక్స్పీరియన్స్ తీసుకుని మళ్ళీ 5th గ్లోబ్ లోకి వెళ్తుంది. ఈ 5th గ్లోబ్ లో 3rd గ్లోబ్ లో ఎలా ఉందో 5th గ్లోబ్ లోనూ అలానే ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఈస్ అవేర్నెస్, కాన్షియస్నెస్. అది మారుతుంది. ఈ 3rd గ్లోబ్ లో కష్టపడి చేసింది 5th గ్లోబ్ లోకి వచ్చేసరికి చాలా తేలిగ్గా చేస్తుంది. 2nd గ్లోబ్ లో చాలా కష్టపడి చేసింది 6th గ్లోబ్ లో చిటికలో అయిపోతుంది. 1st గ్లోబ్ లో అసలు ఊహించండి, 7th గ్లోబ్ లో అనుకోగానే అయిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఈ అనుపాదకాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కానీ, ఆత్మికలో ఉన్న లైఫ్ ప్రిన్సిపల్ ని కానీ, బుద్ధిలో ఉన్న ఎలిమెంటల్ ప్రిన్సిపల్స్ ని కానీ ఎట్లా వాడాలి యూనివర్స్ లో. ఈ ఎలిమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మెల్లిగా యాజ్ ద రూట్ రేసెస్ ఇంక్రీజెస్ ఎలిమెంటల్ ప్రిన్సిపల్స్ మారుతూ ఉంటాయి. బట్ ద మొనాడ్ ఈజ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈజ్ ఆల్రెడీ అవేర్. నెక్స్ట్ 6th రూట్ రేస్ వస్తుంది, 6th ఎలిమెంట్ వస్తుంది, 7th ఎలిమెంట్ వస్తుంది. మనం ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం అంటే ఆల్రెడీ మాస్టర్స్ అండ్ అదర్స్ ఆర్ అవేర్. వాళ్ళు అవేర్ అయ్యారు కాబట్టి మనకి చెప్పగలిగారు. దట్ మీన్స్ monad is aware of all this. Only thing is physical experience కోసం వెయిట్ చేయాలి మనం. ఆ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ తొందరగా అవ్వాలి అంటే ఆ 3 లాగోస్ హెల్ప్ తీసుకుని ఆ 3 అవుట్ పోరింగ్స్ ని ఏది ఎట్లా వాడుతావు దాన్ని బట్టి నీ స్పీడ్ పెరుగుతుంది.
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆ 3 లోగోస్ ఏది ఎప్పుడు వాడాలి, అన్మానిఫెస్టెడ్ ఎప్పుడు వాడాలి, సెమీ మేనిఫెస్టెడ్ ఎప్పుడు వాడాలి, ఓకే మేనిఫెస్టెడ్ ఎప్పుడు వాడాలి, దిస్ ఇస్ ఎ డెలిజెంట్ డెసిషన్ యూ నీడ్ టు మేక్. వన్స్ యూ డూ దిస్ యువర్ ఎవల్యూషన్ విల్ బి క్వైట్ ఫాస్టర్ దెన్ ఎవర్ ఇమాజిన్. సో ఇక్కడ నేను ఆపుతాను అండ్ నెక్స్ట్ దానిలో ఆర్కిటైప్స్ దగ్గర మొదలెడదాం. ఓకే.